ओ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरोन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा कदा मह्यं ददाति स्वापदान्तिकम्। वन्देऽहं श्रीगुरो श्रीयुतापदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातां सहगणा रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजना सहितं कृष्ण चैतन्य देव श्री राधा कृष्ण पदान् सहगणा ललिता श्री विशाखान्वितांश्च। हे कृष्णा करुणा सिंधु दीनबन्धो जगत्पते गोपेशा गोपिका कांता राधा कांता नमोस्तुते। तप्त कांचना गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुस्तुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्णा चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधर श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्णा 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 हरे हरे, हरे रामा राम रामा हरे हरे। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। नारायणं स्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। नष्टप्रायेषु भद्रेषु नित्यं भागवत सेवया भागवते उत्तमश्लोके भक्तिर्भवति नैष्टिकी। कृष्णाय वासुदेवाय देवकी नन्दनाय च नन्दगोपः कुमाराय गोविन्दाय नमो नमः। नमो महावधन्याय कृष्णप्रेमप्रदायते कृष्णाय कृष्ण चैतन्य नाम्ने गौरत्विषे नमः। नमः पंकजनाभाय नमः पंकजमालिने नमः पंकजनेत्राय नमस्ते पंकजांग्रे। नमो ब्रह्मण्याय देवाय गो ब्राह्मण्याय हिताय च गथिताय कृष्णाय गोविन्दाय नमो नमः। नमो ओं विष्णुपदाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्ता स्वामीनिति नामिने। नमस्ते सारस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्य देशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधार श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्णा 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 हरे हरे, हरे रामा राम राम हरे हरे। मूकं करोति वाचालं पङ्गुं लगायते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं परमानन्दमाधुरं श्रीचैतन्यीश्वरम्। अपवित्रो पवित्रो वा सतोऽपि वा यस्मरेति पुण्डरीकाक्षं स बाह्याभ्यन्तरशुचिः।
శ్రీ విష్ణు శ్రీ విష్ణు శ్రీ విష్ణు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. కృష్ణమ్మ జంగమాతాజీ దండవత్ ప్రణామం. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. సో 70th చాప్టర్ ఎవరితో స్టార్ట్ చేసుకున్నామా? మొన్న శారదామాతాజితో స్టార్ట్ చేసుకున్నాం, ప్రభాకర్ ప్రభు కూడా స్టార్ట్ చేసుకున్నాము, జగదాంబ మాతాజితో స్టార్ట్ చేసుకున్నామా లాస్ట్ వీక్? శారదా మాతాజీ చదివారు లాస్ట్ వీక్. జగదాంబ మాతాజితో స్టార్ట్ చేసుకున్నాం ఈ పూట. రైట్ అమ్మా? జగదాంబ మాతాజీ 70వ చాప్టర్ చదువుతారా? వాళ్ళు ఏంటండి భాగవతం శ్రీకృష్ణుడు కృష్ణుడు బుక్ అమ్మా. శుక్రవారం కృష్ణుడు బుక్. ఇందాక అనుకున్నట్టు వాళ్ళు మీరు రాలిపోసరికే అదే మీరు రాలేదని ప్రభుజీ చదివేద్దాం మీరు లేట్ అయితే ఇంకా కృష్ణుడు బుక్ ఉందమ్మా? స్క్రీన్ మీద చదువుతారా? చేతిలో ఉందా? పుస్తకం చదువుతారండి. పుస్తకం చదవండి. 70వ అధ్యాయం నుంచి స్టార్ట్ చేసుకుందాం. కృష్ణుడి దినచర్యనా? కృష్ణుడి దినచర్య. హరే కృష్ణ. వేదమంత్రం శ్రీకృష్ణ దినచర్య. వేదమంత్రం వల్ల దేవదేవునికి ఎట్టి కర్తవ్యము లేదని మనకు విదితమవుతున్నది. నతస్య కార్యం కారణంత విద్యతే. దేవదేవునికి ఎట్టి కర్తవ్యము లేనప్పుడు ఆయన దినచర్య గురించి మనం ఎట్టు ప్రస్తావింపగలము? క్రిందటి అధ్యాయములో కృష్ణుడు ఆచరించినట్లు మరి ఎవ్వరినూ ఆచరింపజాలని మనకు స్పష్టమైనది. ఒక సంగతి మనం స్పష్టముగా గుర్తించుకొనవలను. స్వామి ప్రవర్తన మనము అనుసరింపగలము గాని అనుకరింపజాలము. ఉదాహరణకు శ్రీకృష్ణుని ఆదర్శ గృహస్థ జీవనమును మనం అనుసరించవచ్చును, కానీ ఎవరైనా వివిధ రూపములు దాచి శ్రీకృష్ణ అనుకరింపజూచటం మాత్రము సాధ్యము కాదు. అందుచేత శ్రీకృష్ణ భగవానుడు మానవుని పాత్రను అభినయించుతున్నను అదే సమయమున తన దేవదేవుని ప్రభావం కూడా నిలిపి ఉంచుకొనని మనము గుర్తించుకొనగలము. తన భార్యతో శ్రీకృష్ణ సామాన్య మానవుడిగా వర్తించిన విధమును మనం అనుసరింపవచ్చును, కానీ 16,000 మంది కంటే ఎక్కువ మంది భార్యతో ఏకకాలం సంసారం చేయటం మనం అనుకరింపజాలము. తేలిన సారాంశం ఏమనగా ఆదర్శ గృహస్థులుగా మనుటకు కృష్ణుడు ప్రదర్శన దినచర్య మనం అనుసరించవలను. అంతేగా జీవితంలో ఏ దశలోనైనా మనము అనుకరింప ఎత్తింపరాదు. కృష్ణ భగవానుడు తన 16,000 మంది భార్యలతో కలిసి సైనించిన తెల్లవారుజాము సూర్యోదయములకు 3 గంటల ముందు ఆయన నిధుల్లో లేచేవాడు. ప్రకృతి నియమం అనుసరించి కోడికోత బ్రహ్మీముహూర్తమును మనకు గుర్తు చేయను. అలారం గడియారములతో మనకు పర్లేదు. కోడి కూసిన వెంటనే నిధులు లేచేందుకు సమయం అందని మనం గ్రహింపగలము. కోడికోత వినగానే కృష్ణుడు ప్రక్క మీద లేచేవాడు, కానీ అంత పెందలగా అతను పక్క మీద లేచుట అతని భార్యకు రుచింపకుండెను. ఆయన భార్యలకు ఆయన పట్ల అమితమైన అనురాగము సయ్యపై ఆయన నాలింగం చేసుకుని వారు పరుందరు. కోడికోత వినిపించగానే వారు సంతాపం చెంది ఆ కోళ్ళ దూషించరు. ఈ పేర చదవనండి. ప్రతి ప్రసాదములోని ఉద్యానవనములోను పారిజాత వృక్షములు కలవు. పారిజాతము కృత్రిమ పురుషము కాదు. స్వర్గము నుండి శ్రీకృష్ణుడు పారిజాత వృక్షమును కొని తెచ్చి తన ప్రాసాదములన్నిటిలోనూ నాటిన సంగతి మనకు తెలియదు. తెల్లవారుజామున పారిజాత పుష్పము సౌరభమును మంద పవనములు మోసుకొని కృష్ణుడు చెయ్యిపై నుంచి లేవగానే ఆ సౌరభమును అగ్రాణించడు. ఆ సౌరభమునకు మురిసి 9 జంకారం చేయని ఆరంభించడం. పక్షులు కలకలారములకు కూడా సన్నగా ఆరంభమవును. ఆ దొరలన్నీ కలిసి కృష్ణ భక్తులు చే కృష్ణ నామ సంకీర్తన తలపించను. శ్రీకృష్ణుడు పట్టమహిషి రుక్మిణీదేవికి దినమంతట్లో బ్రహ్మీ మొత్తం మిక్కిలి మంగళప్రదమైన తెలుసును. శ్రీకృష్ణుడు తన పాన్పును వేయటాముకు బాధాకరమ గురిచే బ్రాహ్మీ మొత్తం పట్ల ఆమె అనాదరము చూపును. బ్రాహ్మీ మొత్తం అన్న రుక్మిణీదేవి మిగిలిన అనాదరమన్నను శ్రీకృష్ణుడు మాత్రం బ్రాహ్మీ మొత్తమును ఆసనము కాగానే ప్రక్క మీద నుండి లేచును. ఆదర్శ గృహస్థులు తన భార్య ఆలింగం సుఖముగా నిద్రించినప్పుడు తెల్లవారుజామునే నిద్రలేచు అలవాటు శ్రీకృష్ణ ప్రవర్తన నుండి గ్రహింపవలను. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ.
శయ్య నుండి లేచిన వెంటనే శ్రీకృష్ణుడు తన ముఖమును చేతులను పాదములను శుభ్రపరుచుకొని తనను గూర్చి తాను ధ్యానించుకొనుటలో నెలకొనిడి వాడు. దీని అర్థము మనము కూడా మనలను గూర్చి మనమే ధ్యానించవలనని కాదు. మనము శ్రీకృష్ణుని రాధాకృష్ణులను ధ్యానించవలను. అదే సరి అయిన ధ్యానము. శ్రీకృష్ణుడు తాను స్వయముగా శ్రీకృష్ణుడే కదా. కనుక బ్రహ్మ ముహూర్తమును ధ్యానించుటలో వినియోగించవలనని అతడు మనకు ఆదేశిస్తుండెను. అట్లు చేసినచో శ్రీకృష్ణుడు ప్రీతి చెందును. అంతేకాకుండా మనము కూడా ఆధ్యాత్మిక ఆనందమును అనుభవించగలము. బ్రహ్మ ముహూర్తములో నిద్ర లేచి రాధాకృష్ణులను ధ్యానిస్తూ కృష్ణ చైతన్యమును అభ్యసించవలనని ఆదర్శ దంపతులుగా రుక్మిణి శ్రీకృష్ణులు ఎట్లు మానవ సమాజముకు ఉపదేశించిరో మనము గమనించవలను. శాశ్వత స్వరూపులైన రాధాకృష్ణులను ధ్యానించుటకు మరియు హరే కృష్ణ మహామంత్రము జపించుటకు నడుమ ఎట్టి భేదము ఉండదు. శ్రీకృష్ణునకు తనను గూర్చి తనపై ధ్యానించుట తప్ప మరో మార్గము లేదు. ధ్యానమునకు లక్ష్యము బ్రహ్మన్ పరమాత్మ లేదా దేవాది దేవుడు. కానీ ఆ మూడును శ్రీకృష్ణుడే. అతడే దేవాది దేవుడు, భగవానుడు. జీవులందరి హృదయములలోనూ అంశరూపమున అధివసించు పరమాత్మ. అంతేకాకుండా సర్వవ్యాపకమైన బ్రహ్మజ్యోతి అతని దివ్యదేహము నుండి వెలువడు కిరణ సముదాయమే. కనుక శ్రీకృష్ణుడు ఎల్లప్పుడూ ఏకరూపుడే. అతని దృష్టిలో భేదములు ఉండవు. సామాన్య జీవికి మరియు శ్రీకృష్ణునకు నడుమ ఉండు భేదము ఇదే. సామాన్య జీవులలో భేదములు అనేకము ఉండును. సామాన్య జీవి తన దేహముకు భిన్నుడు, ఇతర జీవజాతుల కంటేనూ భిన్నుడు. ఒక మానవుడు మరొక మానవుని కంటే భిన్నుడు, జంతువుల కంటే భిన్నుడు. అతడి దేహములో కూడా వివిధ అంగములు ఉండును. మనకు కాళ్ళు చేతులు కలవు, కానీ మన చేతులు మన కాళ్లకు భిన్నమైనట్టువి. చేయి కాలు వలె నడుచుకోలేదు, కాలు చేయి వలె నడుచుకోలేదు. కన్నులు చెవుల వలె ఆలకించలేవు, చెవులు కన్నుల వలె దర్శించలేవు. పరిభాషికముగా ఇట్టి భేదములను స్వజాతీయ భేదములు, విజాతీయ భేదములుగా వర్గీకరిస్తుందురు. దేహములో ఒక అంగము మరొక అంగము చేయు కార్యమును చేయజాలదను దేహ నియమము దేవాదిదేవుని విషయములో ఏమాత్రము వర్తించదు. అతడు పూర్తిగా దివ్యుడు కనుక అతని దేహముకు మరియు అతనికి నడుమ ఎట్టి భేదము ఉండదు. అంతేకాకుండా అతడు తన కోట్లాది అవతారములకు మరియు స్వాంశ విస్తరణలకు కూడా అభిన్నుడు. బలదేవుడు శ్రీకృష్ణుని ప్రధాన స్వాంశ విస్తరణము బలదేవుని నుండి మొదటి చతుర్వ్యూహం ఏర్పడి క్రమముగా సంకర్షణుడు, వాసుదేవుడు, ప్రద్యుమ్నుడు, అనిరుద్ధుడుగా విస్తరించారు. సంకర్షణుని మరొక స్వాంశ విస్తరణము నారాయణుడి నుండి తిరిగి సంకర్షణ, వాసుదేవ, ప్రద్యుమ్న, అనిరుద్ధులు అను రెండవ చతుర్వ్యూహం ఏర్పడును. ఇట్లే శ్రీకృష్ణుని నుండి అసంఖ్యాకములైన స్వాంశ విస్తరణములు ఏర్పడినను అవన్నీ ఒక్కటే. శ్రీకృష్ణునకు మత్స్య, కూర్మ, వరాహ, నృసింహాది అనేక అవతారములు కలవు. కానీ చదవమంటారా ప్రభుజీ? కానీ రెండు హస్తములు గల మానవ రూపము వంటి శ్రీకృష్ణుని మూల రూపముకు బ్రహ్మాండమైన జంతు రూపములలోని ఈ అవతారములకు నడుమ ఎట్టి భేదము ఉండదు. అతని దేహములోని ఒక భాగము చేయు కార్యముకు మరొక భాగము చేయు కార్యముకు నడుమ ఎట్టి భేదము ఉండదు. అతని పాదముల వలె హస్తములు నడుచుకోగలవు. అతని కన్నులు కర్ణముల వలెను, నాసిక మరొక అంగము వలెను నడుచుకోగలదు. శ్రీకృష్ణునకు వాసనను చూచుట, భుజించుట, ఆలకించుట అన్నీ ఒక్కటే. పరిమిత ప్రాణులమైన మన దేహములోని ఏదైనా అంగము ఒక ప్రత్యేక కార్యమును చేయుటకు మాత్రమే ఉపయోగపడును. కానీ శ్రీకృష్ణుని విషయములో అట్టి నియమము లేదు. బ్రహ్మ సంహితలోని అంగాని యస్య సకలేంద్రియ వృత్తిమంతి, ఒక అంగము చేయు కార్యమును మరొక అంగముతో అతడు నిర్వర్తించగలడు. కనుక శ్రీకృష్ణుని వ్యక్తిత్వమును సూక్ష్మముగా పరిశీలించినచో అతడే సంపూర్ణ అంశీ స్వరూపమని తెలియను. కనుక అతడు ధ్యానము చేస్తున్నప్పుడు తన గూర్చి తాను మాత్రమే ధ్యానించును. సామాన్య మానవులు తమపై తాము ధ్యానించుట కొరకే ప్రయత్నించుట కేవలము శ్రీకృష్ణుడు అనుకరింప చూచుటయే. సంస్కృతములో
దీనిని సోహం అందురు. శ్రీకృష్ణుడు సంపూర్ణ అంశీ స్వరూపుడొకట చేత తనపై తాను ధ్యానించుకోగలడు. కానీ మనము భగవంతుని అనుకరిస్తూ మనపై మనము ధ్యానము చేసుకోరాదు. మన దేహము ఆత్మకు ప్రతీక, శ్రీకృష్ణుని దేహము అట్లు ప్రతీక కాదు. శ్రీకృష్ణుని దేహము కూడా శ్రీకృష్ణుడే. శ్రీకృష్ణునిలో శ్రీకృష్ణుడు కానిదేదీ లేదు. శ్రీకృష్ణునిలో గల సమస్తమును శ్రీకృష్ణుడే. అందుకే అతడు పరముడు, అవ్యయుడు, సంపూర్ణుడు, పరమ సత్యము. చదవమంటారు? కొద్దిగా ఉంది, హరే కృష్ణ చదివమంటారు. ప్రభుజీ, హరే కృష్ణ ప్రభుజీ అన్నారండి శారదా హరే మాతాజీ. కృష్ణ. ఇది అమ్మా ఇంకా ఉంది కదా, చదివి- నెక్స్ట్ పారాగ్రాఫ్ నెక్స్ట్ కి వెళ్ళాలండి అమ్మా. సరే. హరే కృష్ణ ప్రభుజీ. ప్రభాకర్ ప్రభు, మనం జయదాంబ మాతాజీతో స్టార్ట్ చేసుకున్నాం ప్రభు. అలాగే అలాగే. ఓకే. పద్మప్రియ మాతాజీ ఉన్నారమ్మా? హరే కృష్ణ ప్రభుజీ, దండాపురాణ ప్రభుజీ. శ్రీకృష్ణుని స్వరూపము సాపేక్షమైనది కాదు. శ్రీకృష్ణుని కంటేను ఇతరమైనది సాపేక్ష సత్యము, కానీ శ్రీకృష్ణుడు ఒక్కడే పరమ సత్యము. శ్రీకృష్ణుడు తన అస్తిత్వమునకు తనపై తప్ప మరొక వస్తువుపై ఆధారపడడు. కానీ మన అస్తిత్వము సాపేక్షమైనది. ఉదాహరణకు సూర్యచంద్రుల విద్యుత్ ప్రకారము. స్క్రీన్ ని చూసి చదువుతున్నారమ్మా? సారీ. అవును ప్రభుజీ. Okay. ఈ బుక్ ఇక్కడ వేరే వేరే ఉంది ప్రభుజీ, Yeah, అందుకే yeah. నేను బుక్ ఫాన్. కానీ మన అస్తిత్వము సాపేక్షమైనది. ఉదాహరణకు సూర్యచంద్రుల విద్యుత్ ప్రకాశము ద్వారానే మనము దేనినైనాను దర్శించగలము. కనుక మన దర్శనము సాపేక్షమైనది. సూర్యచంద్రుల మరియు విద్యుత్ ప్రకాశముల కూడా సాపేక్షమైనదే. అవి ప్రకాశవంతములుగా కనిపించుట చేత వాటిని మనము ప్రకాశములుగా పిలుస్తుందము. పరతంత్రత, సాపేక్షత అనేది శ్రీకృష్ణులో లేవు. అతని చర్యలు ఇతరుల ప్రశంసలు లేదా సహాయంపై ఆధారపడవు. పరిమితములైన దేశకాలములకు అతడు అతీతుడు. పరిమిత కార్యకలాపములు కల మాయ అతడిని కప్పలేదు. దేవాది దేవునకు అనేక శక్తులు ఉండునని మనము వైదిక సారస్వతము నుండి ఎరుగుదుము. అట్టి శక్తులన్నీ అతని నుండి వెలువడుతుండుట చేతనే వాటికి మరియు అతనికి నడుమ ఎట్టి భేదము ఉండదు. కానీ శ్రీకృష్ణుడు భూమిపై అవతరించినప్పుడు అతడు ఒక భౌతిక దేహమును అంగీకరించినని కొందరు తత్వవేత్తలుగా పిలువబడువారు చెబుతుందరు. అతడు ఈ భూమిపై అవతరించి భౌతిక దేహమునకు అంగీకరించినను ఆ దేహము భౌతికంగా ప్రవర్తించదని గ్రహించవలెను. ఎందుకనగా భౌతిక శక్తి శ్రీకృష్ణునికి భిన్నము కాదని నిర్ధారించబడెను. కనుక భగవానుడు తన అంతరంగ శక్తి అయినట్టి ఆత్మ మాయ చేతనే భూమిపై అవతరించునని భగవద్గీత 4.6లో తెలుపబడినది. సృష్టి స్థితి లయకారకుడైనందున శ్రీకృష్ణుడు పరబ్రహ్మగా పిలువబడును. బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరులు ఈ భౌతిక గుణములకు గల విభిన్న అవతరణలు. ఈ భౌతిక గుణములన్నీ బద్ధజీవులపై ప్రభావము చూపును. కానీ ఈ భౌతిక గుణములు శ్రీకృష్ణునకు భిన్నములు మరియు అభిన్నములగుట చేతనే అవి అతనిపై ప్రభావమును చూపలేవు. శ్రీకృష్ణుడు కేవలం సత్ చిత్ ఆనంద విగ్రహుడు. అనూహ్యమైన ప్రభావము చేత అతడు పరబ్రహ్మగా పిలువబడుచుండెను. బ్రహ్మను కాని పరమాత్మను కాని భగవంతుని కాని అతడు ధ్యానించుట అనగా తనను తాను ధ్యానించుటయే కాని తనకంటే భిన్నమును ధ్యానించుట కాదు. అతని ధ్యాన విధానమును సామాన్య జీవులు అనుకరించరాదు. ధ్యానానంతరము భగవానుడు నిత్యము ప్రాతకాలముననే స్వచ్ఛమైన పవిత్రమైన జలములతో స్నానమాచరించి శుభ్రమైన దుస్తులను ధరించి నిత్య వైదిక విధులను నిర్వర్తించుటకు పూనుకొనెను. అతడు నిర్వర్తించు వివిధ కర్మకాండ కార్యాలలో మొదటిది నిత్యాగ్నిహోత్రమునకు ఆహుతులను అర్పించి మౌనముగా గాయత్రీ మంత్రము జపించుట. శ్రీకృష్ణ భగవానుడు ఆదర్శ గృహస్థుడుగా ఎట్టి భంగము లేకుండా విహిత కర్మలన్నింటినీ నిర్వర్తించును. సూర్యోదయము సూర్య భగవానునికి నిర్దిష్ట ప్రార్థనా స్తోత్రములను సమర్పించును. వేద శాస్త్రాలలో తెలుపబడినట్టు ఇతర వివిధ రకాల దేవతలు మరియు సూర్య భగవానుడు శ్రీకృష్ణ భగవానుని దేహములోని వివిధ అంగములుగా వర్ణించబడి దేవతలకు, ఋషులకు, పితృదేవతలకు వందనములను అర్పించుట గృహస్థ ధర్మం. భగవద్గీత 3.22లో తెలుపబడినట్లు భగవంతునకు ఈ జగత్తులో నిర్వర్తించవలసిన ప్రత్యేక కర్మ ఏదీ లేదు. అయినను ఈ భౌతిక జగత్తులో సామాన్య మానవులకు ఆదర్శ జీవితమును బోధించినట్లుగా అతడు నడుచుకొనెను. వైదిక విధులను అనుసరించి భగవానుడు దేవతలను
అర్పించును. దేవతలను పితృదేవతలను అర్పించుటనే వైదిక పరిభాషలో తర్పణము అందురు. తర్పణము అనగా తృప్తి కలిగించుట. ఒక వ్యక్తికి సంబంధించిన పితృదేవతలు ఇతర లోకములలో జన్మించినను ఆ తర్పణ పద్ధతి చేత వారెక్కడ ఉన్నను సంతుష్టులగుదురు. తన వంశము వారిని తృప్తిపరచుట గృహస్థుని విధి. తర్పణ విధానముతో గృహస్థుడు తన పూర్వీకులను తృప్తిపరచగలడు. ఆదర్శ గృహస్థుడుగా శ్రీకృష్ణ భగవానుడు తర్పణములను విడుస్తూ తన వంశములోని పెద్దలకు నమస్సులను అర్పించెను. హరే హరే కృష్ణ. హరే కృష్ణ. Thank you. థ్యాంక్ యూ ప్రభుజీ. అమ్మా శాంతి మాతాజీ ఉన్నారమ్మా? ప్రభు లలిత మాతాజీ చదువుతారమ్మా? హరే కృష్ణ. లలిత మాతాజీ హరే కృష్ణ ప్రభుజీ, చదువుతాం ప్రభుజీ. కొంచెం పేరా చెప్పరా ప్రభుజీ, బుక్ ఉంది నా దగ్గర. ఈ సేమ్ బుక్ అమ్మా? అదే బుక్ ఏమ్మా? ఎక్కడ ఎన్నో పారాగ్రాఫ్ ప్రభు, పేజ్ నంబర్ చెప్తా. ఇదే book 605 అమ్మా. అదే ప్రభు. 605. భక్తులకు నమస్సులు అర్పించిన అక్కడి వరకు చదివారు కదా ప్రభు? అవునమ్మా. ఓకే ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్. తన దినచర్యలో శ్రీకృష్ణుడు నిర్వర్తించు తరువాతి కార్యక్రమము బ్రాహ్మణులకు గోవును దానము చేయుట. నిత్యము 13,084 సంఖ్యలు గల అనేక గుంపుల గోవులను దానము చేసేటివాడు. ప్రతి గోవు పట్టు వస్త్రములతోనూ ముత్యముల కంఠహారములతోనూ కొమ్ములు బంగారు తొడుగులతోనూ గిట్టలు వెండి తొడుగులతోనూ అలంకరించబడి ఉండును. ఆ గోవులన్నీ మొదటిసారి దూడలను జన్మను ఇచ్చినట్టివి మరియు సాధు స్వభావముతో పాలు పుష్కలముగా అందించినవి. బ్రాహ్మణులకు గోవులను దానమిచ్చినప్పుడు వాటితో పాటు నూతన వస్త్రములను, జింక చర్మములను, నువ్వులను కూడా దానం చేస్తుండెను. శ్రీకృష్ణుడు సాధారణముగా గోబ్రాహ్మణ హితాయచగా వర్ణించబడెను. అనగా అతడి ప్రథమ కర్తవ్యము గోవులకు బ్రాహ్మణులకు హితము కలిగించువాడు, సంక్షేమమును కలిగించుట కనుక అతడు అలంకరింపబడినట్టి గోవులను దానము చేసేటివాడు. అనంతరము సమస్త జీవుల సంక్షేమము కొరకు పాలు, తేనె, నెయ్యి, అగ్ని, సువర్ణము, రత్నముల వంటి వాటిని అతడు స్పృశించును. సహజముగానే భగవానుడు దివ్యమంగళ విగ్రహుడైనను తన దేహమును పీతాంబరములతోనూ కంఠహారములతోనూ కౌస్తుభములతోనూ అలంకరించుకొని పుష్పహారములను ధరించును. దేహముపై చందనము మలదు కొనుచు అట్లు తనను తాను అనేక విధములుగా భగవానుడు అలంకరించుకొనను. భగవానుడు తన దివ్య దేహముపై నగలను ధరించుట చేత ఆ నగలు అందము మరింత అధికముగా ఇమిడెను. ఆ విధముగా అలంకరించుకొనిన పిమ్మట అతడు గోవత్సముల చలువరాతి ప్రతిమలను ధరించి శివుడు వంటి దేవతల ఆలయములను సందర్శించును. బ్రాహ్మణులు అనేక మంది నిత్యము తమ అల్పాహారమునకు ముందు ప్రాతకాలములో దేవాది దేవుని దర్శించుటకు విచ్చేస్తుందరు. అట్టి వారందరినీ అతడు పరమాదరముతో స్వాగతించును. శ్రీకృష్ణుని అనంతర కార్యక్రమము నగరములో తన రాజప్రాసాదములలో నివసించు వివిధ వర్ణముల ప్రజలను సంతోషపరచుట, వారి వివిధ రకాల కోరికలను నెరవేరుస్తూ అతడు వారికి సంతోషం కలిగించేటివాడు. వారి ఆనందమును చూచి భగవానుడు కూడా ఆనందించేటివాడు. అతనికి సమర్పించబడినట్టి పుష్పమాలలను, పోక చెక్కలను, చందనమును, ఇతర పరిమళ ద్రవ్యములను ఇతరులకు వితరణ చేయబడుతుండను. ముందుగా బ్రాహ్మణులకు, తమ కుటుంబంలోని పెద్దలకు, రాణులకు, మంత్రులకు పంచిన పిమ్మట మిగిలిన వాటిని మాత్రమే అతడు తనకే ఉపయోగించును. ఈ దినచర్య పూర్తయ్యేసరికి శ్రీకృష్ణుడి రథసారథి అయిన దారుకుడు భగవానుడు అంతఃపురము బయట విహరించుటకు సిద్ధముగా అతడు దివ్యరథమును తెచ్చి ఎదుట నిలిపి అంజలిబద్ధుడై నిలుచుండును. ప్రాతకాలంలో సూర్య భగవానుడు తన కాంతిని సర్వత్రా వెదజల్లుతూ బయలుదేరినట్లు భగవానుడు ఉద్ధవ సాత్యకులతో కలిసి రథమును అధిరోహించి పురవీధుల వెంట బయలుదేరును. రాజప్రాసాదము నుండి భగవానుడు బయలుదేరినప్పుడు రాణులందరూ బయటకు వచ్చి అతనిపై స్త్రీ సహజమైన ప్రేమ వీక్షణములను ప్రసరిస్తుండగా భగవానుడు మందహాసములతో వారికి బదులిస్తూ వెళ్తున్నప్పుడు వారి హృదయములు ఎంతగా ఆకర్షించబడుననగా వారి వెంట తీవ్ర విరహ వేదనకు గురి అయ్యేది వారు. హరే కృష్ణ ప్రభుజీ. కళ్ళ ముందు అలా కనిపిస్తుంది వెళ్తున్నట్టు రథం ఎక్కి. అవునమ్మా. థ్యాంక్ యూ ప్రభుజీ. థ్యాంక్ యూ మాతాజీ.
రాధాలీల దేవదాస్ మాతాజీ ఉన్నారమ్మా? రేవతి మాతాజీ, పార్వతి మాతాజీ చదువుతారమ్మా? హరే కృష్ణ. పార్వతి మాతాజీ హరే కృష్ణ ప్రభుజీ, చదువుతాను ప్రభుజీ. స్క్రీన్ మీద చూస్తున్నారమ్మా? స్క్రీన్ మీద చూస్తానండి, చదువుతాను. అనంతరము శ్రీకృష్ణుడు సుధర్మ అని పిలువబడు కొలువుకోటమునకు వెళ్ళేవాడు. సుధర్మానుబడు ఆ సభాభవనమును స్వర్గలోకము నుండి కొనివచ్చి శ్రీకృష్ణుడు ద్వారకా నగరమును నెలకొల్పిన విషయం మనకు ఇక్కడ స్మరించుట అవసరము. ఈ సభాభవనములోని విశేషమేమనగా ఆ భవనములో ప్రవేశించే వారందరికీ ఆకలి, దప్పిక, దుఃఖము, భ్రాంతి, వార్ధక్యము, మృత్యువు అని పిలువబడు 6 రకముల యాతనల నుండి విముక్తి కలుగును. ఈ 6ను ఐహిక జీవితమునకు సంబంధించిన యాతనలు. ఈ సభాభవనంలో ఉన్నంత కాలము ఈ 6 బాధలకు ఎవరునూ గురికారు. భగవానుడు తన 16,000 మంది మందిరములలో వీడ్కోలు పలికి తిరిగి ఏకరూపంలో తన యదువంశ ప్రముఖులతో కలిసి ఊరేగింపు సుధర్మాన్ని కొలువుకోటమునకు ప్రవేశించును. అందులో అతడు ఒక ఉన్నతాసనంపై ఆసీనుడే దశ దిశలకు తన దివ్య తేజోకిరణములను ప్రసరించును. యదువంశ ప్రముఖుల నడుమాట్లు ఆసీనుడైనటి శ్రీకృష్ణుడు నక్షత్రాల నడుమ విరాజుల్లో పున్నమి నాటి చంద్రుని వలె ప్రకాశించును. ఆ కొలువుకోటములో విదూషకులు, నర్తకీమణులు, గాయకులు వంటి వారందరూ కలరు. ప్రభు గద్దెపై ఆసీనుడు అవగానే వారు తమ తమ విద్యా నైపుణ్యముతో భగవానుని వినోదపరుస్తుందరు. ముందుగా విదూషకులు చమత్కార ప్రసంగములను చేసి సభనంతటిని నవ్వులతో ముంచెత్తి ఆ ప్రభావ వాతావరణమును ఉల్లాసభరితముగా మార్చుతుండును. పిమ్మట నటులు, నటీమణులు కూడా తమ తమ నైపుణ్యములను ప్రదర్శించి సభ్యులను వినోదపరుస్తుందరు. ఈ కార్యక్రమంలో పక్కవాద్యములు, మృదంగములు, వీణ, వేణువు, మువ్వలు వంటి వాటితో పాటు మురజ అనే ప్రత్యేక డ్రమ్ము వాద్యం కూడా మ్రోగింపబడను. ఈ మంగళ వాద్యముల్లో పాటుగా శుభకరమైన శంఖారావములు కూడా జోడించబడును. సూతులు, మాగధులు అనబడి గాయకులు పాడుతున్నప్పుడు ఇతరుల నాట్యకాలు ప్రదర్శించరు. ఈ విధంగా భక్తుల వలె భక్తి ప్రవర్తనతో వారి దేవాదేవుని కీర్తించరు. కొన్నిసార్లు సభలో ఉన్నట్టు బ్రాహ్మణ విద్వాంసులు వేద పఠనము కాంచి వేదార్థ ప్రవచనములను వారి సత్యానుసారము ఉపదేశిస్తుందరు. కొన్నిసార్లు వారిలో పైకి జరపండి వారిలో కొందరు పూర్వ రాజవంశ చరిత్రను గానం చేస్తుందరు. అనుచరులతో పాటు భగవానుడు కూడా ఆ కథలను ఆలకించి ఆనందింపబడుతుండెను. ఒక రోజున ఒక వ్యక్తి సుధర్మ సభాభవనము ద్వారం వద్దకు వచ్చాను. ఆ సభలోని వారికి అతడు అపరిచితుడు. శ్రీకృష్ణ భగవాన్ అనుమతితో ద్వారపాలకుడు అతనిని సభలోకి ప్రవేశపెట్టెను. అతడు భక్తి ప్రవర్తులతో శ్రీకృష్ణ భగవాన్ సమీపించి అతడి ఎదుట ప్రణమిల్లెను. ఆ కాలంలో జరాసంధ మహారాజు ఎంతో మంది ఇతర రాజులను జయించి తనకు శరణవేడని రాజులను బంధించి చెరసాలలో పెట్టెను. అట్టి రాజులు 20,000 మంది వరకు కలరు. ద్వారపాలకుని చేత ప్రవేశపెట్టబడిన అపరిచిత వ్యక్తి అట్లు నిర్బంధింపబడిన రాజుల తరపున వచ్చిన ప్రతినిధి వారి దూత. భగవానుని సమక్షములో అతడు ఆనాటి పరిస్థితిని క్రింద విధముగా విన్నవించుకొనెను. ప్రభు, నీవు సచ్చిదానంద స్వరూపుడు కనుక ఈ భౌతిక ప్రపంచంలోని భౌతిక వ్యక్తి వాక్కులను ఊహలను అతీతుడు. వాక్కునకు ఊహలకు అతీతుడు. నీ పాదార విందములకు శరణాగతి చేసుకుని భక్తులు నీ మహిమతో స్వల్ప భాగం మాత్రమే ఎదుగగలరు. నీ అనుగ్రహం చేతనే అట్టి భక్తులు ఐహిక వేదనముల నుండి విముక్తులు కాగలరు. ప్రభు, మేము అట్లా ఆత్మార్పణ చేసుకున్న భక్తుల్లో ఒకరము కాదు. మేము ఇంకనూ ద్వంద్వములతోనూ మాయలతోనూ కూడిన భౌతిక జగత్తులో పడి కొట్టుకుంటుండవి కనుక జనుల మరణ చక్రము వంటి భీతితో మేము నీకు పాదములను ఆశ్రయించును. ప్రభు, మావలే నిరంతరము కామ్యకర్మల వలలో చిక్కుకొని ఆ కర్మఫలములను అనుభవిస్తున్న జీవులు మరికెందరో కలరని మేము భావిస్తుంటిమి. భక్తి యుక్తి సేవ ఆనందకరము మంగళకరమైనది. ఎవరినూ నీ ఆదేశములను చెవిని పెట్టరు. అంతేకాకుండా శ్రీకృష్ణ చైతన్య జీవిత మార్గమునకు వ్యతిరేకులు. భౌతిక ప్రపంచము మాయాశక్తి చేత ప్రభావితులై వారు ముల్లోకాల్లో భ్రమిస్తుందరు.
ప్రియమైన ప్రభు. హరే కృష్ణ మాతాజీ, ముందుకెళ్దామమ్మా. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. థ్యాంక్ యూ అమ్మా. అనితా మాతాజీ ఉన్నారమ్మా? హరే కృష్ణ ప్రభుజీ. ప్రభుజీ దండవత్ ప్రణామం ప్రభుజీ. ప్రియమైన ప్రభు, నీ దయను అనూహ్య అద్భుతమైన నీ కార్యములను ఎవరు అంచనా వేయగలరు? అనంతమైన కాలశక్తిగా నీవు నిత్యము విరాజిల్లుతుందువు. ఎల్లప్పుడూ తిరిగి తిరిగి నిరాశ చెందినట్టి భౌతికవాదుల అంతులేని కోరికలను తీర్చుటలో సదా నీవు నిమగ్నుడవై ఉంటావు. కనుక కాలమూర్తి రూపమున గల నీకు భక్తిపూర్వకంగా ప్రణమిల్లుతున్నాను. నీవు సమస్త భువనములకు ప్రభువు. నీ స్వాంశావతారమైన బలరామునితో సహా నీవు భూమిపై అవతరించితివి. నీ ఈ ప్రస్తుత అవతారము దుష్ట సంహారము కొరకును శిష్ట రక్షణ కొరకును నిర్దేశించబడినదని తెలుపుతున్నారు. అటువంటప్పుడు జరాసంధుని వంటి దుష్టులు నీ అధికారమును ధిక్కరించి మమ్ములను క్లిష్ట పరిస్థితులకు గురి చేయుట ఎట్లు సంభవిస్తున్నది? ఈ పరిస్థితి మాకు విభ్రాంతి కలిగిస్తున్నది. ఇది ఎట్లు సంభవమో మాకు బోధపడుటలేదు. బహుశా గత జన్మలలో మేము చేసిన పాపకర్మలకు ఫలముగా దండించుట కొరకు జరాసంధుని నీ ప్రతినిధిగా నీవు పంపితివేమో మాకు తెలియదు. కానీ నీ చరణారవిందముల వద్ద శరణు పొందిన వారు సమస్త పాపకర్మ ఫలముల నుండి విముక్తులగుదురని వేదములు తెలుపుతున్నవి. కనుక మేము నిన్ను హృదయపూర్వకంగా శరణు వేడుతూ మీరు మాకు సమస్త రక్షణను కల్పిస్తారని ఆశిస్తున్నాము. మేమిప్పుడు మా జీవిత పరమ లక్ష్యమును ఆశ్రయించితివి. మా రాజరికములో మా పూర్వజన్మ సుకృతములకు ఫలితము తప్ప మరేదో కాదు. అట్లే జరాసంధుని చెరలో మేము అనుభవించినట్టి యాతనలు కూడా మా పూర్వజన్మ పాప కర్మల ఫలితములే. పూర్వజన్మ పాప పుణ్యముల వలన కలుగు ఫలితములు కేవలం తాత్కాలికములు. బద్ధావస్థలో ఎవరునూ సుఖించలేరని మేమిప్పుడు ప్రకృతి గుణములు ఈ భౌతిక శరీరమును అందించెను. దీనికి ఫలితముగా మేము దుఃఖములలో మునిగిపోయితిమి. బద్ధ జీవిత స్థితి కేవలము ఈ మృత శరీర భాగమును భరించుటలోనే నిమగ్నులను చేయును. కామ్య కర్మలకు ఫలితముగా ఈ దేహముల భారమును మోయు జంతువులుగా మేము మార్చబడితిమి. బద్ధ జీవిత యొక్క ప్రభావము వలన ఆనందకరమైనటి శ్రీకృష్ణ చైతన్య జీవిత మార్గమును మేము విడిచితిమి. మేమెంతటి అవివేకులమో మాకిప్పుడు తెలిసి వచ్చినది. అజ్ఞానము చేత మేము ఈ భౌతిక కర్మ ఫలబంధములలో చిక్కుకొంటిమి. కనుక మేము నీ పాదములను ఆశ్రయిస్తున్నాము. నీ పాదముల వెంటనే మా కర్మఫలములన్నింటినీ నిర్మూలించి ఈ భౌతిక సుఖ దుఃఖముల కల్మషముల నుండి మమ్ములను విడిపించును. ప్రియమైన ప్రభు, మేమిప్పుడు నీకు శరణాగతులమైనందున జరాసంధుని రూపమున కర్మబంధములలో చిక్కుకొనిన మాకు నీవే విముక్తిని కలిగించగలవు. ప్రభు, జరాసంధునికి 1000 ఏనుగుల శక్తి కలదని నీకు తెలియను. ఆ శక్తితో ఒక సింహము గొర్రెల మందను మంత్రబద్ధము చేసినట్లు అతడు మమ్ము బందీలను చేసెను. నీవు ఇప్పటికే 18 సార్లు అతనితో పాడుతివి. అందులో 17 సార్లు అతన్ని ఓడించి అతని అసాధారణ శక్తిని అణచితివి. కానీ 18 సార్లు నీవు నీ మానవ స్వభావం ప్రదర్శిస్తూ అతనితో ఓడినట్లు నటించితివి. కానీ ప్రభు, నిన్నెట్టటికి జరాసంధుడు ఓడించలేడని మాకు తెలుసును. నీ శక్తి, పరాక్రమము, ఐశ్వర్యము, అధికారము తిరుగులేనివి. కనుక ఎవరునూ నీతో సాటి వచ్చుట లేదా నిన్ను మించుట గాని చేయలేరు. 18 సార్లు జరాసంధునితో నీవు ఓడినట్లు నటించుట నీ మానవ స్వభావ ప్రకటన తప్ప మరొకటి కాదు. దురదృష్టవశాత్తు మూర్ఖుడైన జరాసంధుడు నీ మాయలను గుర్తించనందున తన భౌతిక బల సంపదలను చూచుకొని విర్రవీగుతున్నాడు. ప్రత్యేకించి నీ భక్తులుగా మేము నీ సామంతులమని తెలిసి కూడా అతడు మమ్ము బంధించెను. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. జల్జా మాత చదువుతారమ్మా? హరే కృష్ణ ప్రభుజీ, చదువుతాను. ప్రస్తుతము బుక్ చదువుతాను ప్రభుజీ. ప్రస్తుతము మేమున్న అధీన పరిస్థితిని విన్నవించుకొంటిని. ఇకపైన ప్రభువులు తమ ఇచ్చ వచ్చిన రీతిగా నిర్ణయింపవచ్చును. బందీలుగా ఉన్న రాజుల పక్షమున దూతగా వారి ప్రతినిధిగా వారి విన్నపములను నేను తమ సన్నిధిలో నివేదించుకొంటిని. వారందరూ ప్రత్యక్షముగా మీ చరణార విందముల కడ శరణు వేయడవలననియు మేము దర్శింపవలననియు ఆరాటపడుచున్నారు. ప్రియమైన ప్రభు, వారిపై నీ కరుణ ప్రసరింపజేసి వారిని అనుగ్రహింపుము. జరాసంధుని వద్ద బందీలుగానున్న రాజుల తరఫున వచ్చిన దూతపై ఈ విధముగా విన్నపము చేయుచున్న క్షణముననే దేవముని నారదుడచ్చటికి అరుదించెను. ఆయన మహర్షి కావున ఆయన కేశములు బంగారు వర్ణముతో మెరిసిపోచున్నవి. ఆయన కొలుపుకూటంలో
కొలువు కూటంలో ప్రవేశించు సరికి సూర్య భగవానుడే స్వయముగా ఆ సభకు విచ్చేసినట్లు తోచెను. కృష్ణ భగవానుడు బ్రహ్మకును శివునికి కూడా ఆరాధనీయుడైనను నారదుడు ప్రవేశింపగానే ఆయన తన అమాత్యులతో సహా ఆసనంపై నుండి లేచి వినమిత శిరస్కుడై భక్తి ప్రపత్తులతో ఆ మౌనికి అభివాదము చేసెను. నారద మునియు ఉచితాసమున ఆసీనుడయ్యను. ఒక మహర్షిని ఎట్లు అర్పింపవలెనో అట్లు యథావిధిగా కృష్ణుడు అతనిని అర్ఘ్యపాద్యములతో అర్చించెను. తన అర్చనలతో అట్లు నారదమునిని ప్రసన్నుని చేసి మధుర స్వరంతో ఈ క్రింది విధముగా ఆయనతో పలికెను. దేవర్షి, 3 లోకములలోనూ పరిస్థితులన్నీ చక్కగానున్నవి కదా. ఊర్ధ్వ మధ్య అధోలోకములు మూడింటను యథేచ్ఛగా సంచరించు అధికారము మీకు కలదు. అదృష్టవశమున మేము సందర్శించినప్పుడు అలవోకగా 3 లోకములలోని విశేషములను మాకు తెలియవచ్చును. భగవంతుని సృష్టి అను ఈ దృశ్యమాన జగత్తులో నీకు తెలియరాని అంశమేదియును లేదు. నీకు సర్వ విషయములు తెలియను కనుక నిన్ను ప్రశ్నించుచున్నాను. పాండవులు కుశలముగానున్నారా? ప్రస్తుతము యుధిష్ఠిరుడు చేయు ఆలోచన ఏమి? దయచేసి ఈ వర్తమానమును నాకెరింగింపుము. నారదముని ఇట్లు బదులు పలికెను. ప్రియమైన ప్రభు, భగవానుని సృష్టియగు ఈ దృశ్యమాన జగత్తును గురించి నీవు ప్రస్తావించితివి. కాని సర్వవ్యాపకుడవై ఉండు సృష్టికర్తవు నీవేయని నేనెరుగుదును. నీ మహిమలు అతి విస్తృతములు, అనూహ్యములు. ఈ జగత్తునకు అధిపతియగు బ్రహ్మ మున్నగు మహామహిమోపేతులు కూడా నీ మహిమను కొలవజాలరు. ప్రభు, ప్రతి జీవితంలోనూ పరమాత్మ రూపమున అనూహ్యమైన శక్తితో నీవు అధివసించి ఉన్నావు. ప్రతి జీవిలోనూ అగ్ని ఉన్నను దానిని ప్రత్యక్షముగా ఎవ్వరును దర్శింపజాలరు గదా. బద్ధావస్థలో ప్రతి జీవియు 3 ప్రకృతి గుణములకు వశుడై ఉండును. నీ అనుగ్రహము వలన అనూహ్యమైన నీ మహిమలను నేను అనేక పర్యాయములు సందర్శించి ఉంటిని. అందుచే నీకు సర్వము తెలిసినను పాండవులను గూర్చి నీవు నన్ను ప్రశ్నించుట నాకు ఆశ్చర్యం కలిగించటలేదు. ప్రభు, అమేయమైన నీ మహిమచే ఈ జగత్తునకు సృష్టి స్థితి సంహారములను నిర్వహించుచున్నావు. అపరిమేయమైన నీ మాయ వలనే ఈ భౌతిక జగత్తు వాస్తవమునకు ఆధ్యాత్మిక జగత్తునకు ఒక నీడ వంటిదే అయినను యథార్థము వలె కనిపించుచున్నది. భవిష్యత్తులో నీవు ఎట్టి వ్యూహమును రచింపనున్నావో ఎవ్వరునూ ఎరగజాలరు. నీ ఆధ్యాత్మిక స్థితిని ఎవ్వరూ భావింపజాలరు. నా మట్టుకు నేను నీకు తిరిగి ప్రణమిల్లుటతోనే తృప్తి పొందుతును. దేహాత్మ భావన గలవారు భౌతిక వాంఛలచే నడపబడుచుందురు. ఆ విధముగా ఒకదాని తరువాత ఒకటిగా నూతన దేహములను సృష్టి చేసుకొని జనన మరణ చక్రములలో పడి కొట్టుకొని పోవుదురు. అట్లు కొట్టుమిట్టాడుచు ఈ భౌతిక దేహ బంధము నుండి ఎట్లు ముక్తి సాధింపవలనో వారెరుగరు. అవ్యాజమైన కరుణతో ఓ ప్రభు, మహోజ్వలమైన నీ ఆధ్యాత్మిక లీలలను ప్రదర్శించుటకై నీవు ఈ లోకంలో అవతరించుచుందువు. అందుచే భక్తిపూర్వకంగా నీకు ప్రణమిల్లుట తప్ప నేను వేరేమీ చేయజాలను. నీవే పరబ్రహ్మవు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. కుమారి మాతాజీ ఉన్నారమ్మా? సరే, విజయ్ కుమారి మాతాజీ. హరే కృష్ణ. విజయ్ కుమారి మాతాజీ. సరే, చదువుతామా? సరే, నేను చదువుతున్నాను. ఓ ప్రభు, నీవే పరబ్రహ్మవు. నీవు సామాన్య మానవుల వలె ప్రవర్తించుట అని ఒక నటుడు రంగస్థలంపై వివిధ రకాల పాత్రలు పోషించినటువంటిది. నీ మేనభావులైన పాండవుల శ్రేయాభిలాషి అనే పాత్రను పోషించట చేత. హరే కృష్ణ. ప్రభుజీ, నేను మాట్లాడుతున్నాను ప్రభుజీ. ఓ, మ్యూట్ లో ఉన్నారమ్మా. అయితే చదవండి అమ్మా. నాకు ఇందులో చదవాలి ప్రభుజీ. నేను బుక్ లేదు నా దగ్గర. స్క్రీన్ నుంచి చదవండి. అయితే ఇక్కడ నుంచి చదవండి. ఓ ప్రభు, ఓ ప్రభు, నీవే పరబ్రహ్మవు. నీవు సామాన్య మానవుని వలె ప్రవర్తించుట అది ఒక నటుడు రంగస్థలంపై వివిధ రకాల పాత్రలను పోషించుట వంటిదే. నీ మేనభావలైన పాండవుల శ్రేయోభిలాషి అనే పాత్రను పోషిస్తుండుట చేత నీకు వారి యోగక్షేమములను విచారించితివి. అందుకే నేను వారి సమాలోచనలను నీకు చేసేదను. దయచేసి వినుము. మున్ముందుగా ఒక విషయమును తెలిపెదను.
యుధిష్ఠిర మహారాజు బ్రహ్మలోకములో సాధ్యమయ్యే ఐశ్వర్యములన్నింటినీ సాధించెను. ఇక అతడు కోరదగిన భౌతిక ఐశ్వర్యం ఏదీ లేదు. అయినను అతడు కేవలము నీ సాంగత్యమును కోరి నిన్ను తృప్తిపరచుట కొరకై రాజసూయ యాగము తలపెట్టెను. నారదుడు శ్రీకృష్ణ భగవానునకు ఇంకను ఇట్లు విన్నవించెను. యుధిష్ఠిర మహారాజు ఈ భూలోకమునే బ్రహ్మలోకపు ఐశ్వర్యమును సాధించి సంపూర్ణంగా తృప్తి చెందెను కనుక అతనికి కోరదగినది ఏది ఇంకను మిగిలి ఉండలేదు. అతడు పరిపూర్ణుడు. ఆయనను నిన్ను ఆరాధించి నీ అవ్యాజ కృపను పొందగోరుతుండెను. ప్రభుజీ కొంచెం పై దయచేసి అతడి కోరికను నెరవేర్చుము. ప్రభు ఇట్టి గొప్ప యోగమునకు ప్రపంచములోని ప్రఖ్యాత రాజులే కాకుండా ముక్కోటి దేవతలు కూడా సమావేశము అగుదురు. ప్రభు నీవు పరబ్రహ్మవు, దేవాది దేవుడవు. భక్తిపూర్వకముగా విధి విహితమైన మార్గములో శ్రవణ కీర్తన స్మరణ ధ్యానముల ద్వారా నిన్ను ఆరాధించు భక్తులు పవిత్రులై ప్రకృతి గుణముల కాలుష్యము నుండి ముక్తులు కాగలిచినచో నిన్ను ప్రత్యక్షంగా దర్శిస్తూ స్పృశించునట్టి ధన్యాత్ముల విషయమే చెప్పేదేముండును. ప్రభు నీవు సమస్త సన్మంగళములకు ప్రతీకవు. నీ దివ్య నామ రూపములు నీ యశస్సు విశ్వమంతటా ఊర్ధ్వ మధ్య అధోలోకములోను వ్యాపించినవి. నీ వచ్చిందా? ఇక్కడి నుంచి నీ పాదములను నిత్యము అర్చించు నది ఊర్ధ్వలోకములో మందాకిని అను నామముతో, అధోలోకములో భోగవతి అను నామముతో, మధ్యలోకములో గంగా నది అను నామముతో విరాజిల్లుతుండును. పవిత్రమైన ఈ నది విశ్వమంతటా ప్రవహిస్తూ అన్ని లోకములను పవిత్రము చేస్తుండెను. నారదముని సుధర్మ సభాభవనములో ప్రవేశించు సమయమునకు శ్రీకృష్ణ భగవానుడు మరియు అతని మంత్రులు జరాసంధుని రాజ్యముపై ఎట్లు దాడి చేయవలనని మంతనములు జరుపుతుందిరి. కనుక శ్రీకృష్ణ భగవానుడు యుధిష్ఠిర మహారాజు చేయు రాజసూయ యాగము కొరకై ఇంద్రప్రస్థపురమునకు వెళ్ళాలనే నారదుని ఆదేశము వారికి రుచించలేదు. శ్రీకృష్ణుడు బ్రహ్మాదులకు కూడా పాలకుడగుట చేత తన అనుచరుల ఆలోచనను సులభముగానే గ్రహించగలిగెను. కనుక వారిని శాంతపరుచుట కొరకై మందహాసముతో అతడు ఉద్ధవునితో ఇట్లు పలికెను. ఉద్ధవ, నీవు నా సంక్షేమమును కోరు ఆంతరింగ మిత్రుడువు కనుక నేను సమస్త విషయములను నీ నుండి ఎరగదలచితిని. నీ ఆలోచన ఎప్పుడునూ సరి అయినదని నా భావన. పరిస్థితిని అంతటినీ నీవు పూర్తిగా అవగాహన చేసుకొంటివని భావించుతును. కనుక నీ అభిప్రాయమును నేనెరగదలచితిని. ఇప్పుడు నేనేమి చేయవలను? శ్రీకృష్ణ భగవానుడు సాధారణ మానవుని వలె నడుచుకొనినను అతడు భూత భవిష్యత్ వర్తమానములను పూర్తిగా ఎరుగునని ఉద్ధవుడు ఎరుగును. ఏమైనను భగవానుడు తన అభిప్రాయమును తెలుసుకోతలుచుట చేత భగవానునికి ఆ విధముగా సేవ చెయ్యదలంచి ఉద్ధవుడు ఇట్లు పలుకనారంభించెను. ఇది దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడులోని 70వ అధ్యాయమైన శ్రీకృష్ణుని దినచర్యకు భక్తి వేదాంత స్వామి భగవత్ కథానుసారము సమాప్తి. ప్రభుజీ విజయకుమారి మాత విన్నారమ్మా? లేరుగా? సరే, నేను స్టార్ట్ చేస్తాను. 71వ అధ్యాయము ఇంద్రప్రస్థపురంలోని శ్రీకృష్ణ భగవానుడు. నారదుడు శ్రీకృష్ణ అనుచరులందరూ వినుచుండగా ఉద్ధవుడు తన అభిప్రాయం శ్రీకృష్ణుడికి ఇట్లు తెలియజేసింది. ప్రభు, మీ మేనభావులైన యుధిష్ఠిర మహారాజు రాజసూయ యాగమును చేయుటకు సంకల్పించుట చేత మిమ్ము ఇంద్రప్రస్థపురమునకు విచ్చేయవలసినదిగా నారద మహర్షి మిమ్ము ప్రార్థించింది. కనుక మీరు వెంటనే ఆ మహారాజు యాగమును నిర్వర్తించుటకు అవసరమైన సహాయమును అందించుట కొరకై ఇంద్రప్రస్థపురమును వెళ్ళుట మంచిది. అయితే నారదముని ద్వారా మీకు అందిన ఆహ్వానమును స్వీకరించుట ఎంత ఉచితమో అదే సమయంలో శరణాగత రక్షణ కూడా మీ కర్తవ్యం. పరిస్థితి సమగ్రముగా అవగాహన చేసుకునేచో ఈ 2 ప్రయోజనములు ఏకకాలమును సిద్ధించగలవు. రాజులందరినీ జయించిన తప్ప రాజసూయ యాగమును నిర్వర్తించట సాధ్యపడదు. దీని అర్థమేమనగా యుద్ధమునకు కాలు దువ్వుతున్న జరాసంధుని జయించకపోయినచో యుధిష్ఠిర మహారాజు రాజసూయ యాగమును చేయలేడు. అన్ని దిక్కుల రాజులను జయించిన సార్వభౌముడే రాజసూయ యాగమును చేయుటకు అర్హుడము. కనుక ఈ 2 ప్రయోజనాలు సిద్ధించుటకు ముందుగా మనం జరాసంధుని వధించవలను.
ఏదో విధముగా జరాసంధుని జయించినచో సహజముగానే అన్ని ప్రయోజనములు సిద్ధించాయి. అతడు చెరబట్టిన రాజులకు విముక్తి కలిగించి నిన్ను శరణవేడిన అమాయక రాజును రక్షించినచో నీ దివ్యకీర్తి అన్ని దిశలా వ్యాపించగలదు. అయితే జరాసంధుడు అసాధారణ వ్యక్తి. 10,000 ఏనుగుల దేహబలం కలిగిన వాడు విడిచే చేత యోధులు కూడా అతన్ని జయించలేకపోయారు. అతడిని జయింపగల బలశాలి ఎవరైనా కలరనించో అతడు మన భీమసేనుడు తప్ప మరొకడు కాదు. భీమసేనునికి కూడా 10,000 ఏనుగుల దేహబలం కలదు. ఉత్తమ శ్రేయస్కర విధానం ఏమనగా భీమసేనుడు ఒక్కడే ద్వంద్వయుద్ధము చేయవలెను. దానితో అనవసరముగా వేలాది సైనికులను సంహరించిన అవసరం లేదు. అనేకమైన అక్షోణీల సేనలతో కూడి ఉన్నట్టు జరాసంధ వధించుట మిక్కిలి కష్టం. కనుక పరిస్థితికి తగినట్లుగా సరైన పథకమును మనం రచింపాలి. జరాసంధుడు గొప్ప బ్రాహ్మణ భక్తి కలవాడిని మనం అందరము ఎరుగుతాం. బ్రాహ్మణులకు దాన ధర్మములు చేయట అనగా అతనికి ఎంతో ప్రీతి. బ్రాహ్మణుడు దేనినైనా అర్థించచ్చు, అతను ఎన్నడూ దాన్ని నిరాకరించాడు. కనుక భీమసేనుడు బ్రాహ్మణుడి వేషంలో జరాసంధుని సమీపించి ద్వంద్వ యుద్ధమును భిక్షగా అర్థించవలెను. ఆ ద్వంద్వ యుద్ధంలో భీముడు గెలుచుటకు వీలుగా మీరు కూడా భీముని వెంట వెళ్ళవలెను. మీ సమక్షంలో అసాధ్యము కూడా సుసాధ్యము కాగలదు. మీ ప్రభావం చేతనే బ్రహ్మదేవుడు సృష్టి కార్యము, శివుడు లయ కార్యమును జరుపుచున్నది. కనుక మీరు అక్కడ ఉండినచో భీమసేన విజయము తథ్యము. హరే కృష్ణ. చదువుతావమ్మా? చదువుతానమ్మా. హరే కృష్ణ. వాస్తవమునకు ఈ జగత్తునంతటిని మీరే సృష్టిస్తున్నారు, మీరే లయం అందిస్తున్నారు. బ్రహ్మదేవుడు, శివుడు కేవలము నిమిత్త మాత్రులు. వాస్తవమునకు సృష్టి లయములు మీ నిరాకార ప్రతినిధి అయిన కాలశక్తి ప్రభావమున జరుగుచున్నవి. మీ అమూర్త రూపమే ఆ కాలశక్తి. అన్నింటినీ ఈ కాలశక్తి నియంత్రిస్తున్నది. మీ అదృశ్య రూపమైన ఈ కాలశక్తి బ్రహ్మ ద్వారానో శివుని ద్వారానో అట్టి అద్భుత కార్యమును నిర్వర్తించగలిగినచో ఇక ప్రత్యక్షముగా మీ సమక్షములో భీమసేనుడు జరాసంధుని ఓడించగలడనుటలో సందేహం లేదు. ప్రియమైన ప్రభు, జరాసంధుడు వధించబడినచో మీ కృపచేత తమ భక్తులకు విముక్తి చేకూరినదని జరాసంధుని చెరలో గల రాజులందరి భార్యలు మీ లీలలను కీర్తించగలరు. శంకాసురుని బారి నుండి విముక్తి పొందిన గోపికల వలె వారు ఆనందించగలరు. మహర్షులు, గజేంద్రుడు, భాగ్యదేవత లక్ష్మీదేవి, సీతాదేవి, మీ తల్లిదండ్రులు అందరూ మీ అవ్యాజ కృప చేతనే విముక్తి పొందగలిగిరి. ఎల్లప్పుడూ మీ దివ్య లీలలను కీర్తించి మేమందరము కూడా మీ చేతనే విముక్తి సాధించగలిగితిమి. కనుక ఓ ప్రభు, ముందుగా జరాసంధుని వదకు పూనుకొనినచో తక్కిన సమస్యలన్నీ సహజముగానే పరిష్కరింపబడును. ఇంద్రప్రస్థపురములో నిర్వహింపదలచిన రాజసూయ యాగము బంధించబడిన రాజుల సుకృతము చేతనో జరాసంధుని దుష్కృతముల చేతనో యథావిధిగా నిర్వర్తించబడును. ప్రభు, జరాసంధ శిశుపాలుల వంటి రాక్షస రాజులను సంహరించుట కొరకు, బంధించబడిన రాజులకు విముక్తిని చేకూర్చుట కొరకు, రాజసూయ యాగము నిర్విఘ్నముగా జరిపించుట కొరకు తమకు ఇంద్రప్రస్థపురమునకు వెళ్ళవలసి ఉండును. ఈ అంశములన్నింటినీ దృష్టిలో ఉంచుకొని ప్రభువులు వెంటనే ప్రయాణమునకు సిద్ధము కావలెను. కొలువు కూటములో సమావేశమైన సభ్యులందరికీ ఉద్ధవుని సూచన నచ్చినది. శ్రీకృష్ణుడు ఇంద్రప్రస్థపురమునకు బయలుదేరుట అన్ని విధముల శ్రేయస్కరమని ప్రతి ఒక్కరును భావించిరి. దేవముని నారదుడు, యదువంశ వృద్ధులు, దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానుడు కూడా ఉద్ధవుని పలుకులను ఆమోదించిరి. శ్రీకృష్ణుని తండ్రి అయిన వసుదేవుని, తాతగారైన ఉగ్రసేనుని వద్ద సెలవు తీసుకుని వెంటనే ఇంద్రప్రస్థపురమునకు బయలుదేరుటకు సన్నాహాలను చేయవలసిందిగా తన సేవకులైన దారుకుని, జైత్రుని ఆదేశించెను. అన్ని రకాల ఏర్పాట్లు పూర్తవ్వగానే బలరాముని, యాదవరాజు ఉగ్రసేనుని వద్ద సెలవు తీసుకుని తమ రాణులను, పుత్రులను మరియు కావలసిన వస్తువులనన్నింటినీ ముందుగానే పంపించేందుకు కావలసిన ఏర్పాట్లు చేసి శ్రీకృష్ణుడు గరుడ ధ్వజముతో అలంకరించబడిన
తన రథమును అధిరోహించెను. హరే కృష్ణ. చాలా బాగుంది నాన్న. ఈ పుస్తకం చదవకపోతే చాలా చాలా మిస్ అయ్యేవాళ్ళం. అవును. భాగవతులు పెద్ద కంటో చదివినా సరే ఇది చాలా టూకీగా ఉంది కదా. ఇది ఈ పుస్తకం తనతో మనల్ని ప్రయాణం చేయిస్తుంది చెప్పాలంటే. పుస్తకంలా చదవటం కాదు, మనం అందులో లీనం అవుతున్నాం. చాలా బాగుంది. హరే కృష్ణ అమ్మా. భారతీ మాతాజీ ఉన్నారమ్మా? లేనట్టున్నారు. సుధా మాతాజీ, శారదా స్వరూపనేని మాతాజీ, సరే పద్మావతి మాత చదువుతారమ్మా. హరే కృష్ణ ప్రభుజీ. బయలుదేరే ముందు శ్రీకృష్ణుడు నానా రకాలైన పూజా ద్రవ్యాలతో నారదుని పూజించి సంతుష్టిని చేశాడు. నారదుడు అప్పుడు ఆ దేవదేవుని పాదపద్మాలకు నమస్కరించాలని అనుకున్నాడు. కానీ శ్రీకృష్ణుడు మానవ పాత్ర పోషణ చేస్తున్న కారణంగా అతడు మనసులోనే నమస్కారం చేశాడు. తర్వాత ఆ దేవదేవుని దివ్యమంగళ రూపాన్ని హృదయములో నిలుపుకొని అతడు గగన మార్గములో వెళ్ళిపోయాడు. నారదముని సాధారణంగా ఆకాశ మార్గంలో చరిస్తాడే గాని నేలపై నడవడు. నారదముని వెళ్ళిపోయిన తరువాత శ్రీకృష్ణ భగవానుడు బంధిత రాజుల పక్షాన వచ్చిన దూతలతో పలుకుతూ రాజులందరూ ఇక భయపడనవసరం లేదని, తానే త్వరలో మగధరాజు జరాసంధుని వధించే ఏర్పాట్లు చేస్తానని చెప్పాడు. ఆ విధంగా దేవదేవుడు బంధిత రాజులను దూతకు శుభాభివందనలు తెలిపాడు. భగవంతుని ఆశ్వాసాన్ని పొందిన ఆ దూత బంధిత రాజుల దగ్గరకు వెళ్ళి ఆ దేవదేవుడు రాబోతున్నాడని శుభవార్తను తెలియజేశాడు. ఆ వార్తకు ఆనందభరితులై రాజులందరూ శ్రీకృష్ణుని రాక కొరకు ఆతృతతో ఎదురు చూడసాగారు. ఏనుగులు, గుర్రాలు, పదాతి దళము, ఇతర రాచ ఏర్పాట్లతో పాటు పలు రథాలతో కూడిన శ్రీకృష్ణుని రథము ఇంద్రప్రస్థపురానికి బయలుదేరింది. కొమ్ములు, భేరులు, నగారాలు, శంఖములు, గోముఖాల తుముల ధ్వని అన్ని దిక్కులలో ప్రతిధ్వనించింది. హరే కృష్ణ. కనెక్షన్ పోయిందా? హరే కృష్ణ ప్రభు. చదవమంటారా? చదవండి. హరే కృష్ణ. ఆ పేర స్టార్ట్ చేస్తుంది. గజదళము, శకటములు, అశ్వదళము, పదాతి దళము మొదలగు వానితో కూడిన రాజ పరివారంతో తన రథంపై ఎక్కి కృష్ణుడు బయలుదేరిన. బేరీలు, డంకాలు, నగరాలు, శంఖములు, కొమ్ముబూరాలు మున్నుగునవి మోయింపండు. ఆ మంగళరావములు దశదిశలా వ్యాపించింది. లక్ష్మీదేవి అపరావతారమైన రుక్మిణీదేవిని ముందుంచుకుని 16,000 మంది రాణులు తమ తమ పుత్రులతోనూ పరివారంతోనూ కృష్ణుని రథము వెనుక పల్లకీల్లో బయలుదేరింది. వారందరూ నూతన వస్త్రంతోనూ సర్వాభరణంతోనూ అలంకరింపబడి ఉండేది. వారి దేహములకు చందన మలదబడింది. వారు సువాసన భరితమైన పూలదండలు ధరించింది. పట్టు వస్త్రంతోనూ పతాకాలతోనూ జాలవ జలతారులతోనూ వారి పల్లకీలు అలంకరింపబడి ఉండేది. వారందరూ తమ భర్తను అనుసరించి బయలుదేరేది. పదాతి ధనముల ఖడ్గములను, డాలులను, బల్లెములను చేతబూని రాణులకు అంగరక్షలుగా వెంట నడిచింది. వెనుక భాగమున పరిచారకులు భార్య బిడ్డలను ఇతరులను అనుసరించింది. పలువురు వయసులు కూడా ఆ పరివారంతో నుండిరి. శిబిరంలో ఏర్పాటు చేయుటకు అవసరమగు సామాగ్రినంతటిని వృషభములు, దున్నలు, గాడిదలు మొదలగు జంతువులపై కొనిపోయారు. పరిచారకులు కొందరు ఒంటెలు మూపురంపై అమర్చిన శిబికల్లో ఆశ్చర్యలే. అత్యంత మనోహరంగా సాగిన ఆ యాత్రలో ఎచ్చట చూచినను రంగురంగుల పతాకములు, ఛత్రములు, వింజామరములు, వేరువేరు ఆయుధములు, దుస్తులు, ఆభరణములు, శిరస్త్రాణములు దర్శనమిచ్చాను. సూర్యుని కాంతిలో మిలమిల మెరేచున్న ఆ యాత్ర సముద్ర తరంగముల వలె ముందుకు సాగింది. ఈ విధముగా కృష్ణుని పరివారం ఇంద్రప్రస్థపురము, నేటి కొత్త ఢిల్లీ వైపు ప్రయాణమైపోయింది. దారిలో వారు అనర్త, నేటి గుజరాత్ రాష్ట్రం, సౌవీర, సూరత్ రాజ్యముల గుండాను, రాజస్థాన్లోని ఎడారి గుండాను, కురుక్షేత్రం గుండాను తమ ప్రయాణం సాగించింది. ఈ వివిధ రాజ్యముల మధ్య అనేక పర్వతములు, నదులు, నగరములు, గ్రామములు, పచ్చిక మైదానములు, గనులు కలవు.
వారు ఆ ప్రదేశములన్నిటినీ అధిగమించిపోయారు. ఇంద్రప్రస్థపురమునకు పోవు త్రోవలో శ్రీకృష్ణ భగవానుడు ధృతి సరస్వతి అను 2 మహానదులను దాటెను. పాంచాల మత్స్య దేశములు గుండా పయనించింది. చివరి వారు ఇంద్రప్రస్థపురమునకు సమీపించింది. దేవదేవుడు శ్రీకృష్ణుని సాన్నిధ్యం సులభముగా లభించినది కాదు. అందుచేత శ్రీకృష్ణ భగవాను తన రాజధాని ఇంద్రప్రస్థపురమును సమీపించిన వార్త వినగానే యుధిష్ఠిర మహారాజును హర్షాతిశయంతో మేను గగుర్పడిచింది. వెంటనే నగరము వెలుపలకు వచ్చి ఉన్న ఉచిత రీతిని శ్రీకృష్ణుకు ఆయన స్వాగతము పలికెను. మంగళ వాద్యములు మ్రోగింపవలసిందిగాను మధుర గానములు చేయవలసిందిగాను ఆయన ఆదేశించింది. విద్వాంసులకు బ్రాహ్మణులు వేద పఠనము కావించింది. శ్రీకృష్ణునికి ఋషికేశుని ఒక పేరు. ఆ పేరును అర్థము ఇంద్రియములు వశము చేసుకున్నవాడు అని. సరిగా ఇంద్రియములు జీవ చైతన్యం చేరు విధముగానే యుధిష్ఠిరుడు శ్రీకృష్ణుని సమీపించింది. ఆయన శ్రీకృష్ణుడు పెద్ద మేనబావ. సహజంగానే ఆయనకు స్వామి అయిన అమితమైన ప్రేమ. స్వామిని దర్శింపగానే ఆయన హృదయం ప్రేమ వాత్సల్యంతో నిండిపోయాను. స్వామిని ఆయన దర్శించి ఎన్నో దినములయ్యాను. అందుచేత తనకు స్వామి దర్శనము లభించడం తన అదృష్టంగా ఆయన భావించింది. శ్రీకృష్ణుని తిరిగి ఆయన ఆలింగనము చేసుకొనసాగాలి. హరే కృష్ణ ప్రభు. విజయమాతాజీ ఉన్నారమ్మా, చదువుతారా? హరే కృష్ణ చదువుతాను ప్రభుజీ. శ్రీకృష్ణ భగవానుని దివ్యమంగళ విగ్రహము భాగ్యాది దేవత అయిన లక్ష్మీదేవికి నిత్య నివాసము. యుధిష్ఠిరుడు భగవానుని ఆలింగనం చేసుకోగానే అతనిలోని భౌతిక కాలుష్యములన్నీ అంతరించెను. ఆనంద సాగరంలో అతడు దివ్యానందంతో తేలియాడెను. అతని కన్నులు ఆశలతో నిండిపోయాను. దేహము పారవస్యంతో కంపించసాగాను. తాను భౌతిక జగత్తులో జీవిస్తుంటున్ననే విషయమును పూర్తిగా విస్మరించాను. పిమ్మట పాండవులలో 2వ వాడైన భీమసేనుడు చిరునవ్వుతూ వచ్చి తన మేనబావ అయిన శ్రీకృష్ణుడిని ఆలింగనం చేసుకుని పరవశించిపోయాను. భీమసేనునకు కూడా ఇహలోకములో జీవిస్తుంటమనే ఆలోచన లేదు. పిమ్మట తక్కిన 3 పాండవులను అనగా అర్జున, నకుల, సహదేవులను శ్రీకృష్ణుడే స్వయంగా ఆలింగనం చేసుకొనెను. ఆ 3 సోదరుల నేత్రములు ఆనందాశ్రులతో నిండిపోయాను. తనకు మిక్కిలి ప్రియమిత్రుడవుట చేత అర్జునుడు శ్రీకృష్ణుని పదే ఆలింగనం చేసుకుని సాగాను. శ్రీకృష్ణుడు తమను ఆలింగనం చేసుకొనిన పిమ్మట నకుల, సహదేవులు అతని పాదార విందములకు ప్రణమిల్లిరి. అటు పిమ్మట శ్రీకృష్ణ భగవానుడు అక్కడ ఉన్నట్టి బ్రాహ్మణులకు, కురువంశ వృద్ధులైన భీష్మ, ద్రోణ, ధృతరాష్ట్రులకు ప్రణమిల్లెను. అంతేకాకుండా అక్కడ కురు, సృంజయ, కేశయాది వంటి వివిధ దేశముల రాజులు కూడా కలరు. శ్రీకృష్ణుడు కూడా వారందరినీ తగిన విధములుగా గౌరవించాను. సూతులు, మాగధులు, వందీలు వంటి స్తోత్ర గాయకులు బ్రాహ్మణులతో కలిసి శ్రీకృష్ణుని స్తుతించిరి. గంధర్వాది గాయకులు రాజ విదూషకులు మృదంగములను, శంఖములను, బేరీలను, వీణలను, కొమ్ముబోరలను మోగించిరి. తమ మనోహర నృత్యములతో భగవానుని అలరించిరి. ఆ విధముగా దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానుడు వివిధ ఐశ్వర్యములతో తులతూగుతున్న ఇంద్రప్రస్థపురంలోనికి ప్రవేశించెను. శ్రీకృష్ణుడు అట్లు ఆ నగరం ప్రవేశించినప్పుడు జనులు తమలో తాము భగవాని దివ్య లీలలను, నామరూప గుణ వైభవములను గూర్చి చర్చించుకోసాగిరి. ఇంద్రప్రస్థపురములోని వీధులన్నింటిలోనూ మధించిన ఏనుగుల చేత సుగంధి బిలములు చల్లించబడెను. నగరములో వివిధ ప్రదేశములు రంగురంగుల పతాకములు, తోరణములతో గృహములు, వీధులు అలంకరించబడి ఉండెను. ప్రధాన వీధి కూడలలో బంగారు నగిశీలతో ద్వారములు నిలుపబడెను. ఆ ద్వారముల గిరిప్రక్కల సువర్ణ కుంభములు ఉంచబడెను. ఈ అలంకరణలన్నీ ఆ నగర వైభవమును వేనోళ్ల చాటుతుండెను. ఆ మహోత్సవములో పాల్గొంటూ నూతన వస్త్రములను ధరించి సర్వాభరణ భూషితులై పూలదండలను దాల్చి అత్తరలు పోసుకొని నగర పౌరులు అక్కడక్కడ గుంపులుగా గుమ్మిగూడి. నగరంలోని ప్రతి గృహము వేలాది దీప తోరణములతో తీర్చిదిద్దబడెను. దూరము నుండి దీపావళి మహోత్సవములు జరుగుతున్నట్లుగా కనిపించెను. గృహములలోని ధూపములు కిటికీల నుండి వెలుపలికి వస్తూ వాతావరణమును మరింత అధికముగా ఆహ్లాదపరుస్తుండెను.
ప్రతి గృహపు పైకప్పు భాగములలో పతాకములు రెపరెపలాడుతుండెను. గృహ పైకప్పులపై నిలిపిన బంగారు పూర్ణ కుంభములు తళతళలాడుతుండెను. ఆ విధముగా శ్రీకృష్ణ భగవానుడు పాండవుల నగరములోకి ప్రవేశించి క్రమముగా ముందుకు కొనసాగుతుండెను. ప్రతి ఒక్క గృహములోని యువతులు దర్శనీయ విగ్రహుడైన శ్రీకృష్ణ భగవానుడు తమ ముంగిళ్ల నుండి వెడుతుండెనని వినగానే సమస్త యశస్సుతో కూడినట్టి ఆ దివ్యమంగళ విగ్రహుని దర్శించుట కొరకు ఉత్సాహపడిరి. అతడిని దర్శించుటకు పరిగెత్తుటకు వచ్చుటతో వారి కొప్పుముడలు ఊడుతూ వారి చీరలు జారుతుండెను. తమ గృహ కృత్యములను విడిచి తమ భర్తలతో ఏకశయ్యపై పవళించినట్టు వారు కూడా అన్నింటినీ విడిచి శ్రీకృష్ణుని దర్శించుటకు వీధిలోకి పరిగెత్తిరి. గజములు, అశ్వములు, రథములు, కాల్వలములు వంటి వానితో కూడిన ఆ ఊరేగింపు గొప్ప జనసందోహముతో నిండిపోయాను. ఆ సందడిలో శ్రీకృష్ణుని సరిగ్గా దర్శించుకోలేకపోయిన కొందరు యువతులు తమ గృహంలో పైకప్పు భాగముల పైకి చేరిరి. శ్రీకృష్ణుని తన వేలాది రాణులతో కూడి తమ ముంగిళ్ల నుండి కొనసాగుతుంటను చూసి వారు ఎంతగానో ఆనందించిరి. ఆ ఊరేగింపుపై పుష్పవృష్టిని కురిపించిరి. తమ మనస్సులోనే వారు శ్రీకృష్ణుని ఆలింగనం చేసుకుని హార్దిక స్వాగతము పలికిరి. నక్షత్రముల నడుమ చంద్రుని వలె తమ రాణుల నడుమ ప్రకాశిస్తున్నట్టే భగవాను చూసి వారి ఒకరితోనొకరు ఇలా సంభాషించు కొనసాగిరి. ఒక యువతి తన ప్రక్కన హరే కృష్ణ ముందుకెళ్దామా. ఎవరమ్మా నెక్స్ట్? లక్ష్మీ మాత ఉన్నారా? బాలమణి మాత చదువుతారా? హరే కృష్ణమ్మ. బాలమణి మాతాజీ. ప్రభుజీ హరే కృష్ణ ప్రభుజీ, దండాత్ ప్రణామ్. ప్రణామా. ఇందులోనే చదువుతాను ప్రభుజీ, స్క్రీన్ పై చూస్తా. ఒక యువతి తన పక్కనున్న మరొక యువతితో ఇట్లనెను, చెల్లి నిత్యము శ్రీకృష్ణుని మందహాసములను ప్రేమపూరితమైన చూపులను అనుభవించున్నట్టి ఈ రాణులు ఎంతటి పుణ్యము చేసుకొనిరో కదా. శ్రీకృష్ణ భగవానుడు అట్లు వీధి వెంట వెడుతున్నప్పుడు కొన్ని చోట్ల సంపన్నులైన గృహస్థులు మరియు సమస్త పాప ఫలితముల నుండి విముక్తులైన పుణ్యాత్ములు కొందరు భగవానికి మంగళద్రవ్యములను అర్పిస్తూ హృదయపూర్వకముగా నగరములోనికి స్వాగతించిరి. అట్లు వారు గొప్ప నమ్రత గల సేవకులుగా భగవాన్ని ఆరాధించిరి. శ్రీకృష్ణుడు రాజప్రసాదములో ప్రవేశించగానే అక్కడి అంతఃపుర స్త్రీలందరికీ వారి పట్ల వాత్సల్యం ఏర్పడెను. మెరిసే కన్నులతో వారి శ్రీకృష్ణునకు స్వాగతం పలుకుతూ తమ ప్రేమాప్యాయతలను కనపరిచిరి. చిరునవ్వుతో వారి సాదర స్వాగతంను అంగీకరించెను. పాండవుల తల్లి అయిన కుంతీదేవి మేనల్లుడు దేవాదేవుడైన శ్రీకృష్ణుని చూడగానే ఆమెలో ప్రేమ వాత్సల్యములు పొంగిపొర్లెను. వెంటనే ఆమె తన శయ్యపై నుండి లేచి కోడలైన ద్రౌపదితో సహా శ్రీకృష్ణుని ఎదుటికి వచ్చి ప్రేమ వాత్సల్యములతో అతడిని ఆలింగనం చేసుకొను. శ్రీకృష్ణుని అట్లు తన ప్రాసాదంలోనికి ఆహ్వానించిన యుధిష్ఠిరునకు ఆ ఆనందోత్సవములో ఏమి చేయుటకు పాలుపోలేదు. శ్రీకృష్ణుని తగిన విధముగా అర్చించుటకు తానేమి చేయవలనో కూడా విస్మరించెను. శ్రీకృష్ణుడు కుంతీదేవికి మరియు అంతఃపురంలోని ఇతర వృద్ధ స్త్రీలందరికీ నమస్కరించెను. తన సోదరి అయిన సుభద్ర కూడా ద్రౌపది వెంట అక్కడకు వచ్చెను. వారిరువురును భక్తి ప్రపత్తులతో శ్రీకృష్ణునకు నమస్కరించిరి. అత్తగారి సూచనను అనుసరించి ద్రౌపది నూతన వస్త్రములతోనూ ఆభరణములతోనూ పుష్పములతోనూ రుక్మిణి, సత్యభామ, భద్ర, జాంబవతి, కాళింది, మిత్రవింద, లక్ష్మణ, సత్య అను శ్రీకృష్ణుని ఎనమండుగురి భార్యలను స్వాగతించిరి. మొదట ఆమె శ్రీకృష్ణుని ప్రధాన భార్యలకు స్వాగతం పలికిన పిమ్మట తక్కిన రాణులను కూడా తగు రీతిలో స్వాగతించెను. శ్రీకృష్ణునకు మరియు అతని వెంట వచ్చిన రాణులు, సైనికులు, మంత్రుల వంటి వారందరికీ విశ్రాంతి తీసుకుంటకు యుధిష్ఠిర మహారాజు కావలసిన ఏర్పాట్లను చేసెను. అందరి కొరకు తగిన విడిది ఏర్పాట్లు చేయబడెను. వారు పాండవులకు అతిథులుగా ఉండునన్ని రోజులు మరియు ఏ రోజుకు ఆ రోజు సరికొత్త విధానముతో వారిని గౌరవించినట్లు కావలసిన ఏర్పాట్లను యుధిష్ఠిర మహారాజు చేయించెను. శ్రీకృష్ణుడు ఇంద్రప్రస్థపురములో ఉన్నట్టి రోజుల్లోనే అతడు అర్జునుని సహాయంతో అగ్నిదేవుని తృప్తిపరచుట కొరకు ఖాండవ వనమును భక్షించుటకు అనుమతించెను. ఆ ఖాండవ వన దహన సమయంలోనే శ్రీకృష్ణుడు ఆ అడవిలో తలదాచుకున్న మయాసురుడిని రక్షించెను. అట్లు శ్రీకృష్ణుని చేత రక్షింపబడిన మయాసురుడు
శ్రీకృష్ణునకు పాండవులకు కృతజ్ఞతాబద్ధుడయ్యను. కనుక ఒక అత్యద్భుతమైన సభాభవనమును ఇంద్రప్రస్థములో అతడు వారికి నిర్మించి ఇచ్చెను. శ్రీకృష్ణుడు యుధిష్ఠిర మహారాజును తృప్తిపరచుట కొరకై అనేక మాసములు ఇంద్రప్రస్థపురములోనే ఉండిపోయాను. అక్కడ ఉన్నట్టి రోజులలో అతడు అంతటా విహరిస్తూ ఆనందించెను. అతడు అర్జునునితో కలిసి రథము తోలుతున్నప్పుడు వివిధ యోధులు మరియు సైనికులు వారిని అనుసరిస్తుండేవారు. ఇది దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడిలోని 71వ అధ్యాయమైన ఇంద్రప్రస్థపురములో శ్రీకృష్ణ భగవానుడుకు భక్తి వేదాంత స్వామి భగవత్ కథాసారము సమాప్తం. హరే కృష్ణ. థ్యాంక్ యూ హరే ప్రభుజీ. కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ. హరే కృష్ణ. కుసుమ మాతాజీ ఉన్నారమ్మా? ఉన్నాను ప్రభుజీ. హరే కృష్ణ ప్రభు. ధన్యవాదాలు ప్రభుజీ. నేను కూడా దీంట్లోనే చదువుతాను ప్రభుజీ. ఓకే అమ్మా. 72. జరాసంధుని వధ. గౌరవనీయులైన పౌరులు, బంధుమిత్రులు, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య ప్రముఖులు కూర్చున్నట్టి సభలో యుధిష్ఠిర మహారాజు తన సోదరుల సమక్షమున శ్రీకృష్ణ భగవాన్ని ఉద్దేశించి ఇట్లు పలికెను. ప్రియమైన కృష్ణ, సామ్రాట్టుల నిర్వర్తించదగిన యాగము రాజసూయము సర్వయాగములకు అది తలమానికైన రాజు వంటిది. నీచే భౌతిక జగత్తులో నియమించబడిన వివిధ అధికార ప్రతినిధులైన దేవతలను నేడు ఈ యాగమును నిర్వర్తించుట ద్వారా సంతృప్తి పరదలచితిని. ఈ మహాక్రతువును విజయవంతంగా పూర్తి చేయుటకు నీవు మాకు దయతో సహకరించగలవని భావిస్తుంటేని. పాండవులమైన మేము దేవతల నుండి కోరవలసినదేది లేదు. నీ భక్తులుగా మేము నిత్య సంతుష్టులుగా జీవిస్తుంటేమి. నీవు భగవద్గీతలో తెలిపినట్లుగా భౌతికమైన కోరికలు కలవారు అన్య దేవతలను ఆరాధిస్తుందరు. దేవాది దేవుడైన నీపై ఆధారపడకుండా వారు స్వతంత్రముగా ఎట్టి ఫలితములను అనుగ్రహించలేరని నిరూపించుట కొరకే ఈ రాజసూయ యాగమునకు దేవతలను ఆహ్వానించుటలో గల మా లక్ష్యము. దేవతలందరూ మీకు సేవకులు. నీవు దేవాది దేవుడవు. అజ్ఞానులు నిన్ను సాధారణ మానవుడని భ్రమిస్తుందరు. కొన్నిసార్లు వారు నీలో దోషములను కూడా వెతుకుతూ నీపై నిందలను మోపుటకు ప్రయత్నిస్తుందరు. అందుకే నేను ఈ రాజసూయమునకు బ్రహ్మ, శివుడు వంటి ఊర్ధ్వలోకపతులైన దేవతలందరినీ ఆహ్వానించి ఆ మహాసభలో నీవే దేవాది దేవుడు, ఇతరులందరూ నీకు దాసులు అని నిరూపించదలిచితిని. ప్రభు నిత్యము కృష్ణ చైతన్యముతో జీవిస్తూ నీ పాదములను, నీ పాదుకలను స్మరించు నిశ్చయము శుద్ధాత్ములు ఎల్లప్పుడూ కృష్ణ సేవలో నిమగ్నులైన వారు జనన మరణ చక్రము నుండి విముక్తులగుదురు. లేక ఈ భౌతిక సంసారము నుండి విముక్తిని ఆశింపక భౌతిక సంపదలను అనుభవింపదలిచినను వారి కోరికలన్నీ కృష్ణ చైతన్య సేవల ద్వారా నెరవేరేను. వాస్తవములకు నీ పాదముల పట్ల శుద్ధ భక్తిని కలిగిన వారు భౌతిక సంపదలను ఆశింపరు. మా విషయంలో మేము నీ పాదార విందములను శరణు వేడినట్టి వారము. మీరు ఇక్కడకు కృపతో విచ్చేయుటను మా సౌభాగ్యముగా భావిస్తుంటమే. సహజముగానే భౌతిక భోగముల పట్ల మాకు ఎట్టి ఆసక్తి లేదు. నీవే దేవాది దేవుడవు అని సమస్త వేదములు ఘోషించును. ఆ సత్యమును స్థాపించుటే నా లక్ష్యము. నిన్ను దేవాది దేవునిగా అంగీకరించు వారికి, నిన్ను ఒక సామాన్య చారిత్రక పురుషునిగా భావించు వారికి నడుమ గల భేదమును నేను లోకముకు తెలుపదలిచితిని. వృక్షములకు నీరందించినచో ఆ వృక్షపు కొమ్మలకు, ఆకులకు, రెమ్మలకు వృక్షమంతటికి ఎట్లు పుష్టి చేకూరునో అట్లే కేవలము నీ పాదార విందములను ఆశ్రయించుట ద్వారా జీవితంలో అత్యున్నత పరిపూర్ణత్వమును సాధించుట సాధ్యపడునని నేను లోకమునకు చాటదలిచితిని. ఒక వ్యక్తి కృష్ణ చైతన్య మార్గమును అంగీకరించినచో వానికి ఇహపరములు రెండును సిద్ధించును. నీవు కృష్ణ కృష్ణ ప్రభుజీ. ఓకే ప్రభుజీ. దండత్ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. కళామాతాజీ ఉన్నారమ్మా? హరే కృష్ణ ప్రభుజీ.
హరే కృష్ణ అక్క, చదవండి అక్క. నీవు కృష్ణ చైతన్యవంతుల పట్ల పక్షపాతము వహింతువనగా ఇతరులను నిర్లక్ష్యపరచుదువని అర్థము కాదు. నీవు సర్వసముడవు. అదే నీ వాగ్దానము. నీవు ఒకరి పట్ల పక్షపాతమును మరొకరి పట్ల నిర్లక్ష్యమును చూపలేవు. ఎందుకనగా నీవు ప్రతి జీవి హృదయములోను పరమాత్మగా నెలకొని వారి వారి కర్మ ఫలితములను వారికి అందజేస్తుండవు. నీవు ఆశించినట్లుగా ఈ భౌతిక జగత్తు అనుభవించు అవకాశమును నీవు వారికి తప్పగా కలిగించదువు. పరమాత్మగా జీవాత్మతో పాటు నీవు కూడా ఆ జీవుల దేహములో నివసిస్తూ ఒక వంక వారి కర్మ ఫలితములను వారికి అందజేస్తూనే మరొక వైపు కృష్ణ చైతన్యమును అలవర్చుకొని నీకు భక్తియుక్త సేవను చేయు అవకాశములను కూడా నీవు కల్పించుదువు. ఇతర అన్నింటినీ విడిచి నిన్ను శరణు వేడవలనని అట్లు చేసినచో వారి యోగక్షేమములను నీవు చూచుకుందువని సమస్త పాపముల నుండి ముక్తిని కలిగింతువని నీవు ప్రకటించితివి. అయినను జీవి భౌతిక కర్మల పట్ల ఆసక్తిని కలిగి నీ ప్రమేయం లేకుండా సుఖ దుఃఖ ఫలితములను అనుభవించును. నీవు స్వర్గములోని కల్పవృక్షము వంటి వాడివి. ప్రతి వ్యక్తిని పరిపూర్ణ జీవితమును కోరుకును స్వాతంత్ర్యము కలదు. అయినను వారి అట్టి కోరికలను కోరనిచో నీవు వారికి అల్పమైన వరములను ఇచ్చుట నీ పక్షపాతము కాదు. యుధిష్ఠిర మహారాజు పలుకులను విని శ్రీకృష్ణ భగవానుడు ఇట్లు బదిలిచ్చును. మహారాజా, అరినిఘాదన శత్రువులను సంహరించువాడా, మూర్తి దాల్చిన ధర్మస్వరూపమా, నీవు తలపెట్టిన రాజసూయ యాగమునకు నేను పూర్తిగా అండగా నిలుతును. ఈ మహాయాగమును నిర్వర్తించినచో నీ కీర్తి మానవ జాతి చరిత్రలో శాశ్వతముగా నిలిచిపోగలదు. మహర్షులు, పితృదేవతలు, సమస్త దేవతలు నాతో సహా నీ బంధు మిత్రులందరూ నీవు ఈ యాగమునకు చేయవలననియే ఆశిస్తుంటిని. దీనిచే జీవులందరూ తృప్తి చెందగలరు. దీనికి ముందుగా నీవు ప్రపంచంలోని రాజులందరినీ జయించి వారి నుండి కప్పమును గ్రహించి వానితో ఈ యజ్ఞమును నిర్వర్తించవలను. నీ నలుగురు సోదరులు వాయుదేవునికి, ఇంద్రుడు వంటి పితృదేవతలకు ప్రతినిధులు. భీముడు వాయుదేవునికి, అర్జునుడు ఇంద్రునకు, యుధిష్ఠిరుడు యమధర్మరాజుకు, నకుల సహదేవులు అశ్వినీ దేవతలకు జన్మించినట్లు మహాభారతం చెబుతుండును. నీ సోదరులు గొప్ప వీరులు. నీవు ఇంద్రియ నిగ్రహము గల పుణ్యాత్ముడు కనుక నీవు ధర్మరాజుగా ప్రసిద్ధి చెందితివి. మీ అందరి భక్తియుక్త సేవ చేత సహజముగానే నేను మీకు అధీనుడైతిని. చదవన ప్రభుజీ? హరే కృష్ణ. బావగారు ఉన్నారా? ఉన్నారు, చదువు. హరే కృష్ణ ప్రభుజీ. ఎవడు తన ఇంద్రియములను జయించునో వాడు తనను జయించునని శ్రీకృష్ణ భగవానుడు యుధిష్ఠిరునకు తెలిపెను. ఇంద్రియములను నిగ్రహించని వ్యక్తి దేవాది దేవుని వశపరుచుకొనలేడు. ఇదే భక్తియుక్త సేవలోని రహస్యము. ఇంద్రియములను వశపరుచుకొనుట అనగా నిరంతరము వాటిని భగవత్ సేవలో వినియోగించుట. భగవానుని సేవలో తమ ఇంద్రియములను నిరంతరము వినియోగించుట పాండవుల ప్రత్యేక అర్హత. ఇట్లు ఇంద్రియములను వినియోగించువారు పవిత్రులగుదురు. శుద్ధమైన ఇంద్రియములతో భగవానునికి వారు ప్రేమపూర్వకమైన సేవ చేయగలుగుదురు. ప్రేమపూర్వకమైన అట్టి దివ్య సేవతో భక్తుడు భగవానుని వశపరుచుకోగలడు. శ్రీకృష్ణ భగవానుడు ఇంకను ఇట్లు కొనసాగించెను. ఈ త్రిలోకములలోను ఎవరును చివరకు అధిక శక్తిమంతులైన దేవతలు కూడా సంపద, శక్తి, కీర్తి, సౌందర్య, జ్ఞాన, వైరాగ్యములు అనే 6 రకముల ఐశ్వర్యములలో నా భక్తులను అధిగమించలేరు. కనుక నీవు ప్రపంచములోని రాజులను జయింపగోరినచో ఆ శత్రువులు నిన్ను జయింపగలుగుట సాధ్యపడదు. ఇట్లు శ్రీకృష్ణుడు యుధిష్ఠిర మహారాజుతో ప్రోత్సాహకర వాక్యాలను
పలుకగా దివ్యానందముతో ఆ మహారాజు వదనము పుష్పము వలె వికసించెను. వెంటనే అన్ని దిక్కుల రాజులందరినీ జయించి రమ్మని ఆదేశించెను. దుష్ట సంహారమును శిష్ట రక్షణను చేయుటకు అవసరమైన శక్తిని శ్రీకృష్ణ భగవానుడు పాండవులకు ప్రసాదించెను. విష్ణు భగవానుని రూపములో భగవానుడు తన 4 చేతులలో 4 రకముల ఆయుధములను ధరించును. భక్తుల కొరకు 2 చేతులలో పద్మమును, శంఖమును, ఇంకను 2 చేతులలో దుష్టులు మరియు రాక్షసుల కొరకు చక్రమును, గదను ధరించెను. కాని భగవానుడు పరమ సత్యము అగుట చేత అతని ఆయుధములన్నీ నిర్వర్తించు కార్యము ఒకే విధముగా ఉండును. తన గదతోనూ చక్రముతోనూ దుష్టులను శిక్షించి లోకములో వారే సర్వస్వము కాదని వారిపై అధికారము చేయు పురుషోత్తముడు కలడని బోధించు జ్ఞానమును వారికి ప్రసాదించును. తన శంఖమును పూరించి పద్మముతో ఆశీర్వదించి తన భక్తునకు ఎన్నడూను ఎట్టి ఆపదలోనూ పరాజయము కలుగదని వారికి అభయమిచ్చును. శ్రీకృష్ణ భగవానుని ద్వారా ఆ విధముగా అభయము పొందిన యుధిష్ఠిర మహారాజు తన కనిష్ట సోదరుడు సహదేవుని సృంజయ రాజ్య సైన్యములతో తరలి వెళ్లి దక్షిణ దిక్కున గల రాజ్యములను జయించి రమ్మని పంపెను. అట్లే నకులుని మత్స్య దేశ సైన్యములతో సహా వెళ్లి పశ్చిమ దిక్కున కొద్ది కిందకి రావాలి. పశ్చిమ దిక్కున కదా, పశ్చిమ దిక్కున గల రాజ్యములను జయించి రమ్మని పంపెను. కేకయ దేశ సైన్యములతో అర్జుని ఉత్తర దిక్కున గల రాజ్యములను జయించుటకు మద్రదేశ సైనికులతో భీమసేనుని తూర్పు దిక్కు రాజులను జయించుటకు పంపెను. చదవమంటారా? ఇంకా కంటిన్యూ. ముందుకెళ్దాం బాబా, ముందుకెళ్దాం. హరే కృష్ణ. హరే కృష్ణ. చంద్రమౌళి ప్రభు ఉన్నారా? సరే అక్క, చదువుతారక్క. చదువుతాను. హరే కృష్ణ. ఇట్లు తన సోదరులను వివిధ దిక్కులలో గల రాజులను జయించుట కొరకు పంపుటలో ధర్మజుని ఉద్దేశము వారితో యుద్ధము చేయుట కాదు. వాస్తవమునకు ఆ సోదరులు ఆయా దిక్కులలోని రాజులను కలుసుకుని రాజసూయ యాగమును చేయవలనని యుధిష్ఠిరుని సంకల్పమును వారికి తెలియజేయట మరియు ఆ యాగ నిర్వహణ కొరకై వారిని కప్పములు చెల్లించవలసినదిగా కోరుకుందురు. ఆ విధముగా రాజులు యుధిష్ఠిర మహారాజుకు కప్పములు చెల్లించుట ద్వారా అతడు ఆధిపత్యమును అంగీకరించినట్లగును. ఆ మహారాజు సార్వభౌమత్వమును వారు అంగీకరించినను ఏ రాజైనను అట్లు కప్పములు చెల్లించుటకు నిరాకరించినచో వారు అతడిని జయించవలసి ఉండును. అట్లు వివిధ దిక్కులలో గల రాజులందరినీ తమ బల పరాక్రమములతో జయించి పెద్ద మొత్తములో పాండవ సోదరులు కప్పములను కానుకలను తీసుకువచ్చి యుధిష్ఠిర మహారాజుకు సమర్పించిరి. మగధ దేశపు రాజైన జరాసంధుడు తన సార్వభౌమత్వమును అంగీకరించలేదని వినగానే యుధిష్ఠిర మహారాజు మిక్కిలి కలత చెందెను. యుధిష్ఠిరుని కలతను చూచి శ్రీకృష్ణుడు పూర్వము ఉద్ధవుడు జరాసంధుని జయించుట కొరకై సూచించిన పథకమును అతనికి తెలిపెను. అనంతరము భీమసేనుడు, అర్జునుడు, శ్రీకృష్ణుడు కలిసి బ్రాహ్మణ వేషములను ధరించి జరాసంధుని రాజధాని అయిన గిరివ్రజపురమునకు బయలుదేరిరి. ఇంద్రప్రస్థపురమునకు బయలుదేరుటకు మునుపు ఉద్ధవుడు శ్రీకృష్ణునకు సూచించిన పథకము ఇదే. దానిని ఇప్పుడు వారు ఆచరణలో పెట్టదలిచిరి. జరాసంధుడను రాజు ధర్మపరాయణుడైన గృహస్థుడు. బ్రాహ్మణులు అనగా అతనికి అపార గౌరవము. అతడు గొప్ప పరాక్రమవంతుడైన క్షత్రియ రాజు అయినను అతడు వేద విధుల విషయములో నిర్లక్ష్యము చూపడు. వేద విధులను అనుసరించి బ్రాహ్మణులు ఇతర వర్ణముల వారందరికీ గురువులు. వాస్తవమునకు శ్రీకృష్ణుడు, అర్జునుడు, భీమసేనుడు క్షత్రియులు అయినను వారు బ్రాహ్మణ వేషములను ధరించి జరాసంధుడు బ్రాహ్మణులకు
దా దాన ధర్మములు చేస్తున్నప్పుడు అతడిని సమీపించిరి. చదవనా కొంచెము చదవండి ముందుకు అక్క. చదవనా? బ్రాహ్మణుని వేషములో గల శ్రీకృష్ణ భగవానుడు ఆ రాజుతో ఇట్లనెను: ప్రభువులకు జయము జయము. మేము ముగ్గురము కూడా అతిథులమై మీ నుండి దానమును గ్రహించుట కొరకై మీ ప్రాసాదమునకు వచ్చితిమి. మేము దూరదేశము నుండి వచ్చి ఉంటిమి. మేము దేనిని కోరినను దానిని మీరు లేదనకుండా ప్రసాదించగలరని ఆశిస్తుంటిమి. మీ ధర్మమును మేమెరుగుదుము. సహనశీలుడు ఎట్టి ఆపద సంభవించినను దానిని సహించును. ఒక నేరస్తుడు ఘోర కార్యమును చేయుటకు ఎట్లు వెనుకాడడో అట్లే నీ వంటి ధర్మదాతలు ఏది కోరినను నిస్సంకోచముగా ప్రసాదిస్తుందరు. నీ వంటి మహాత్ములకు తరతమ భేదబుద్ధి ఉండదు. కీర్తిశాలి మరణానంతరము కూడా కీర్తితో జీవించును. కనుక ఎవడు తన పేరు ప్రఖ్యాతులను శాశ్వతము చేయు కార్యములను నిర్వర్తించు శక్తిని కలిగి ఉన్నప్పటికీ దానిని నిర్వర్తించడో అతడిని నింద్యునిగా పరిగణించుందురు. అట్టి వ్యక్తి పరమ నికృష్టుడు. దానమయ్య నిరాకరించినచో అది అతని జీవితములో ఒక మచ్చగా నిలిచిపోవును. ప్రభువులు హరిశ్చంద్రుడు, రంతిదేవుడు పొలములో పండిన ధాన్యమును ఏరుకొని జీవనము కొనసాగించిన ముద్గలుడు, తన దేహము నుండి మాంసమును కోసి ఇచ్చి పావురమును కాపాడిన శిబి చక్రవర్తి వంటి పూర్వపు దాతలను గూర్చి విని ఉందురు. అనిత్యమైన అస్వరమైన తమ దేహములను త్యజించుట ద్వారా ఆ మహానుభావులందరూ అజరామరమైన కీర్తిని సాధించిరి. బ్రాహ్మణ వేషధారి అయిన శ్రీకృష్ణ భగవానుడు ఆ విధముగా కీర్తి అనస్వరమైనదని, దేహము నశ్వరమైనదని జరాసంధునకు తెలియచేసెను. ఎవరైనను నశ్వరమైన తన దేహమును త్యాగము చేయుట ద్వారా అనస్వరమైన కీర్తి ప్రతిష్టలను ఆర్జింపగలిగినచో అట్టి వ్యక్తి మానవ చరిత్రలో మహనీయుడుగా కీర్తించబడును. హరే కృష్ణ. దండవత్ ప్రణామం. హరే కృష్ణ ప్రభు. దండవత్ ప్రణామం. బ్రాహ్మణ వేషము ధరించి భీమార్జునంతో కూడి వచ్చిన శ్రీకృష్ణ భగవానుని చూడగానే జరాసంధునకు వారు నిజమైన బ్రాహ్మణులు కాకపోవచ్చుననే అనుమానం కలిగినకు. వారి దేహ లక్షణములను బట్టి వారు క్షత్రియులుగా గోచరిస్తున్నారు. వారి భుజములపై ధనస్సును దాల్చుట ద్వారా ఏర్పడిన చిహ్నములు కనిపిస్తున్నారు. వారు అద్భుతమైన దేహ సౌష్ఠము కలిగిన వారు. వారి కంఠములు గంభీరముగాను ఆదేశిస్తున్నట్లుగాను ధ్వనిస్తున్నారు. కనుక వారు బ్రాహ్మణులు కారని క్షత్రియులని జరాసంధుడు నిర్ధారించుకున్నాడు. అంతేకాకుండా పూర్వము ఎన్నడో వారిని తాను చూచినట్లు అనిపించారు. వారు ముగ్గురును క్షత్రియులైనను అర్ధులై తన ముంగిరిలోకి వచ్చిరి. కనుక వారి కోరికను తీర్చుటకు నిర్ణయించుకున్నాడు. అట్లు అర్ధులై తన ఎదుట చేయి చాచుట చేతనే వారి స్థితి దిగజారినదని అతను భావించను. తనలో తానిట్లు భావించుకున్నాను. ఈ పరిస్థితులలో వారు ఏది కోరినను నేను వారికి ఇచ్చాను. వారు నా దేహమును కోరినను నిస్సంశయముగా దానిని నేను వారికి అర్పింతును. ఈ సందర్భంలో బలిచక్రవర్తి స్మృతికి వచ్చాను. విష్ణుమూర్తి ఒక బ్రాహ్మణ వటువు రూపమున వచ్చి బలిచక్రవర్తిని యాచించి అతని రాజ్యమును ఐశ్వర్యమును సంపూర్ణముగా హరించను. బలిచక్రవర్తి చేత జయింపబడి తన రాజ్యమును కోల్పోయిన ఇంద్రుని కొరకే అతడట్లు చేశాను. బలిచక్రవర్తి అట్లా వంచింపబడినను తన సర్వస్వమును దానము చేసిన మహాభక్తుడుగా త్రిలోకములలోనూ కీర్తించబడిను. అట్లు వచ్చిన బ్రాహ్మణుడు స్వయం విష్ణువేనని, ఇంద్రుని తరపున తన రాజ్యమును ఐశ్వర్యమును గ్రహించుటకు వచ్చినని బలిచక్రవర్తి ఊహించగలిగాడు. బలిచక్రవర్తికి ఆధ్యాత్మిక గురువైన శుక్రాచార్యుడు అతనిని అనేక సార్లు పదే పదే హెచ్చరించినను నిస్సంశయముగా ఆ బ్రాహ్మణుడి కోరికను మన్నించి తన సర్వస్వమును అతనికి దారపోశాడు. జరాసంధుడు ఇంకనూటి భావించడు. ఈ నశ్వరమైన దేహమును త్యాగము చేయటం ద్వారా శాశ్వత కీర్తిని నేను అర్థించగలిగినచో అట్టి దానము చేయటం మంచిది. బ్రాహ్మణులు శ్రేయస్సు కొరకే జీవించిన క్షత్రియుని జన్మ నిరర్ధకము. సహజముగానే జరాసంధుడు బ్రాహ్మణులకు దానము చేయటంలో మిక్కిలి ఉదారుడు. కనుక శ్రీకృష్ణునితోనూ భీమునితోనూ అర్జునునితోనూ అతడు ఇట్లు పలికెను: పూజ్యులైన బ్రాహ్మణులారా, మీరు ఎట్టి కోరికనైనను నా నుండి కోరవచ్చు.
మీరు కోరినచో నా శిరస్సును నేను అర్పించుటకు నేను సిద్ధము. ఈ పలుకులను విని శ్రీకృష్ణ భగవానుడు జరాసంధునితో ఇట్లను, మహారాజా, వాస్తవమునకు మేము బ్రాహ్మణులం కాము. నీ నుండి ధనధాన్యములు అర్థించుటకు మేము రాలేదు. మేము ముగ్గురము క్షత్రియులము. నీతో ద్వంద్వ యుద్ధమును కోరి మేమిక్కడకు వచ్చితిమి. అందుకు నీవు అంగీకరించు అని ఆశించితిమి. ఇతడు పాండరాజు ద్వితీయపుత్రుడు భీమసేనుడు. ఇతడు పాండరాజు తృతీయపుత్రుడు అర్జునుడు. నేను నీకు బద్ధశత్రుడు అయిన శ్రీకృష్ణుడు, పాండవుల మేనబంధుడు. ముందుకెళ్దాం బాగారు. ఓకే బాబు, ఓకే. హరే కృష్ణ. ప్రభాకర్ ప్రభు ఉన్నారా? ఉన్నారండి. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. శారదా మాతాజీ చదవండి. నేను ఉన్నాను. హరే కృష్ణ. ధన్యవాద ప్రణాం ప్రభుజీ. ఈ విధముగా శ్రీకృష్ణుడు తమ వాస్తవ స్వరూపములను జరాసంధునకు తెలుపగానే అతడు బిగ్గరగా నవ్వి మిక్కిలి క్రోధముతో మేఘ గంభీర స్వరముతో ఇట్లనెను, మూర్ఖులారా, మీకు నాతో పోరు కావాలననినచో వెంటనే మీ అభ్యర్థనను అంగీకరింతును. కృష్ణ, నీవు ఒక పిరికి పందవు కనుక నేను నీతో పోరాడను. నాతో పోరాడుటకు నీవు కలవరపడుతువు. నేను అనిన భయముతో నీవు మధురా నగరమును విడిచి పారిపోయి సముద్ర మధ్యమున దాగుకొంటివి కనుక నీతో యుద్ధమును నిరాకరించుదును. ఇక అర్జునుని విషయముకు వచ్చినచో అతడు నాకంటే చిన్నవాడు, నాతో ఏ విధముగాను సమానుడు కాడు. భీముడు ఒక్కడే నాకు సమౌజ్జి, అతనితో నేను పోరాడదను. ఈ విధముగా పలికి జరాసంధుడు భీమసేనునకు ఒక బలమైన గదనిచ్చి తానొక గదను తీసుకొనను. అందరూ ద్వంద్వ యుద్ధము కొరకై నగరములోని బహిరంగ ప్రదేశమునకు వెళ్ళిరి. భీమసేనుడు జరాసంధుడు గదా యుద్ధముకు పూనుకొనిరి. పిడుగులను వర్షించు ఆ గదలతో ఒకరితోనొకరు తీవ్రముగా పోరాడసాగిరి. ఆ ఇరువురును గదా యుద్ధములో ఆరితేరిన వారు. మనోహరములైన విన్యాసములతో నాట్యరంగముపై నర్తిస్తున్నట్లుగా వారు రకరకాల చంక్రమణములు చేయసాగిరి. ఆ ఇరువురి గదలను ఒకదానితోనొకటి తాకినప్పుడు 2 ఏనుగులు దంతములతో పోరాడుతున్నట్లు పిడుగుల వలె పెద్ద ధ్వనులు చేస్తూ నిప్పురవ్వలు చెలరేగుతుండెను. 2 ఏనుగులు ఒక చెరుకు తోటలో పోరాడినప్పుడు ఆ చెరుకు గడలను పెరిగి తమ తొండములతో పట్టుకొని పరస్పరము కొట్టుకొనును. ప్రతి ఏనుగును రెండవ ఏనుగు మూపును, పాదములను, రొమ్మును, తొడలను, నడుమును చెరుకుగడలతో బలముగా కొట్టును. చెరుకు తోటలోని చెరుకుగడలు అన్ని చిన్నాభిన్నములగును. అదే విధముగా జరాసంధుడు భీమసేనులు ఒకదాని వెనుక ఒకటిగా ఎన్ని గదలను చేతబట్టినను అవన్నీ కూడా నుగ్గయ్యను. చివరికి వారు తమ చేతులతో మల్ల యుద్ధము చేయుటకు పూనుకొనిరి. ఇరువురికిని క్రోధము అధికము కాసాగాను. ఒకరినొకరు తమ పిడికిళ్లతో బలముగా కొట్టుకోసాగిరి. అయినను దురదృష్టవశాత్తు ఎవరునూ మరొకరిని ఓడించలేకపోతుండిరి. వారిరువురును మల్ల యుద్ధములో దిట్టలే, సమాన బలపరాక్రమములు మరియు సరిసమానమైన యుద్ధ నైపుణ్యము కలిగిన వారు. ఇరువురిలో ఎవరికిని అలసట గాని ఓడుట గాని జరుగుటలేదు. ఒక రోజంతయు వారట్లు పోరాడిరి. ఆ రాత్రికి మిత్రుల వల్లే రాజప్రాసాదములో విశ్రమించిరి. మరునాడు తిరిగి యుద్ధము ఆరంభమయ్యను. ఆ విధముగా 27 రోజుల పాటు ఆ యుద్ధము కొనసాగెను. ఇంకెవరు ఉన్నారమ్మా ప్రభాకర్ ప్రభు కాకుండా? మాతాజీ ఉన్నారండి. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభు. ముందుకెళ్దాం అమ్మా శారదా మాతాజీ. సరే, థ్యాంక్ యూ ప్రభుజీ. చదవమంటారండి? చదవండి. 28వ రోజు భీమసేను శ్రీకృష్ణుడితో ఇట్లనెను, ప్రియమైన కృష్ణ, యుద్ధములో జరాసంధిని ఓడించగలను విశ్వాసము నాకు లేదు. శ్రీకృష్ణుడు జరాసంధిని జన్మరహస్యం ఎరుగును. 2 తల్లుల నుండి 2 ప్రత్యేక భాగములుగా జరాసంధుడు జన్మించాడు. ఆ 2 విడి భాగముల చేత ఎట్టి ప్రయోజనము లేదని తండ్రి ఆ భాగములను అడవిలోనికి విసిరివేశాను. అక్కడ జరాను మంత్రగత్తె 2 విడివిడి భాగములుగా గల ఆ శిశువును చూచి తల నుండి పాదముల వరకు ఆ 2 భాగములు అతికించాను. ఈ రహస్యమును ఎరిగిన శ్రీకృష్ణుడు జరాసంధుని ఎట్లు వధించవలనో ఆ రహస్యమును కూడా ఎరుగును. శ్రీకృష్ణుడు తన శక్తిని భీమసేనులో ప్రవేశింపజేసి జరాసంధుని ఏ విధముగా వధించవలనో సూచించాను. జరాసంధుని దేహములోని ఆ 2 భాగములను తిరిగి వేరు చేయడం ద్వారా మాత్రమే అతన్ని వధింప సాధ్యమగును. శ్రీకృష్ణుని చేతిలో ఒక చెట్టు కొమ్మను తీసుకొని దాన్ని 2గా చీల్చాను. అట్లు జరాసంధుని
అట్లు జరాసంధుని ఎట్లు వధించవలనో అతడు భీమసేని సూచించెను. దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవాన్ సర్వశక్తి సంపన్నుడు. అతడు ఎవరినైనాను వధింపదలిచినచో వారిని ఎవరూ రక్షింపలేరు. అట్లే ఎవరినైనాను అతడు దలచినచో వారిని ఎవరూ వధించలేరు. శ్రీకృష్ణ భగవాను సూచనను గ్రహించి భీమసేనుడు జరాసంధుని కాళ్లను పట్టుకుని లాగి అతని కింద పడవేశాడు. కింద పడిన జరాసంధుని ఒక పాదముపై తన పాదము నొక్కిపట్టి రెండవ పాదం తన రెండు చేతులతో పట్టుకొని అతని దేహమును ఆసనము మొదలు తల వరకు రెండు భాగములైనట్లుగా చీల్చివేశాను. ఏనుగు చెట్టు కొమ్మను చీల్చినట్లు భీమసేనుడు జరాసంధుని దేహమును రెండుగా చీల్చివేశాను. ఆ చీల్చిన భాగములు విడివిడిగా విసిరివేశాను. సోపర్లకు జరాసంధుని దేహములోని ప్రతి భాగములను ఒక కాలు, ఒక తొడ, ఒక పిరుదు, సగము రొమ్ము, సగము వెన్నుపాము, మెడ, ఎముక, ఒక చెయ్యి, ఒక కన్ను, ఒక చెవి, సగము ముఖము కనిపించాను. జరాసంధుడు హరే కృష్ణ ప్రభు. ఇంకొక పారాగ్రాఫ్ ఉంది, మాతాజీ చేత చదివించి చాప్టర్ ఇక్కడితో క్లోజ్ చేద్దాము ప్రభు. మళ్ళీ కొత్త చాప్టర్ స్టార్ట్ చేసుకునే కంటాను. హరే కృష్ణ ప్రభుజీ. ఇది ఒక పారాగ్రాఫ్ జరాసంధుడు కృష్ణ మాతాజీ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. జరాసంధుడు వధింపబడిన వార్తను వినగానే మగధ రాజ్యపు పౌరులందరూ హాహాకారములు చేసిరి. శ్రీకృష్ణార్జునులు భీమసేనుని ఆలింగనము చేసుకొని అభినందించిరి. జరాసంధుడు వధింపబడినను శ్రీకృష్ణుడు గాని పాండవ సోదరులు గాని అతని రాజసింహాసనమును ఆశించలేదు. జరాసంధుని వధించుటకు కారణము ప్రపంచ శాంతికి భంగము కలిగించకుండా అతడిని నివారించుటయే. రాక్షసులు ఎల్లప్పుడూ ఆ అలజడులను సృష్టిస్తుందురు, కానీ దేవతలు అలా కాకుండా ప్రపంచ శాంతి కొరకై కృషి చేస్తుందురు. శ్రీకృష్ణ భగవానుని ఆశయము ధర్మాత్ములను రక్షించుట, శాంతికి భంగము కలిగించు రాక్షసులను సంహరించుట. కనుక శ్రీకృష్ణ భగవానుడు వెంటనే జరాసంధుని పుత్రుడైన సహదేవుని పిలిపించి యథావిధిగా అతనికి పట్టాభిషేకం జరిపించి శాంతియుతముగా రాజ్యమును పాలించుకొమ్మని పలికెను. శ్రీకృష్ణ భగవానుడు విశ్వమంతటికి ప్రభువు. ప్రతి ఒక్కరును శాంతియుతముగా కృష్ణ చైతన్యమును కలిగి జీవించవలనని అతడు ఆశించెను. సహదేవుని సింహాసనంపై అధిష్ఠింపజేసిన పిమ్మట జరాసంధుడు అనవసరముగా బంధించిన రాజులందరినీ శ్రీకృష్ణుడు విడిపించెను. ఇది దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడు లోని 72వ అధ్యాయము జరాసంధుని వదకు భక్త వేదాంత స్వామి భగవత్ కథాసారము సమాప్తము. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ అమ్మా. సారీ ప్రభు, నెక్స్ట్ వీక్ జస్ట్ మళ్ళీ కొత్త చాప్టర్ స్టార్ట్ చేయకుండా ఉంచుదాం అని చెప్పి ఇక్కడ ఆపిస్తున్నాను. ఓకే, హరే కృష్ణ ప్రభు. థ్యాంక్ యూ మాతాజీస్, థ్యాంక్ యూ ప్రభుజీస్. ఎనీ డిస్కషన్, ఎనీ రిఫ్లెక్షన్స్? జరాసంధుడి కొడుకు పేరు కూడా సహదేవుడా ప్రభుజీ? సహదేవుడు కూడా సహదేవుడా? జరాసంధుడు అంత పవర్ఫుల్ అని బాగా తెలిసిందని అంత. అవునా, మనకి సినిమాలో చూపెడతారు కదా బాగా జరాసంధుడు. అంటే క్యారెక్టర్ వైజ్, అంటే అతని బలం, ఫిజికల్ బలం లేదు, మరి క్యారెక్టర్ వైజ్ అతను చాలా అంటే అన్ని అంటే కృష్ణుడు కూడా అంటే 17 సార్లు ఓడించిన తర్వాతే కదా. ప్రభుజీ, హరే కృష్ణ ప్రభుజీ. ప్రభుజీ, జరాసంధుడు బ్రాహ్మణులకు దానం చేస్తాడు, మరి అన్ని మంచి లక్షణాలు ఉన్నాయి, మరి అతను ఏంటి ప్రాబ్లము, ఎందుకు చంపాల్సి వస్తుంది అతన్ని? జరాసంధుడికేలా రుక్మిణీదేవిని ఇచ్చి చేద్దాం అనుకున్నది? జరాసంధుడితో ఎక్కడితో ప్రాబ్లం వస్తుంది అంటే ఆ కథ ఉందమ్మా, కరెక్ట్ గాను నాకు గుర్తు రావట్లేదు. సపోర్ట్ చేస్తారు కదా జరాసంధుడు. ఆ శిశుపాలుడికి సపోర్ట్ చేస్తాడు, బట్ ఎందుకు సపోర్ట్ ప్రభు చేస్తాడు? కంసుడికి జరాసంధుడి కూతురు ఇద్దరినిచ్చి పెళ్లి చేస్తారు ప్రభు, అందుకని కంసుడికి సపోర్ట్ చేస్తాడు.
కంసుడికి కంసుడికి బావమరిదమ్మా. బావమరిది జరాసంధుడు. అది అక్కడ వస్తుందమ్మా. అది కంసుడిని చంపాడన్న కోపంతో వస్తుంది బేసికలీ. అదే అవును. అక్కడ చదివిన కథ ముందు మొదట్లో వచ్చింది అనుకుంటా మనకి ఇందులోనే. వచ్చింది. మామగారు అన్నట్టు విన్నాను జరాసంధుడు. అవునమ్మా, బావగారు. అవును. ఇద్దరు కూతుర్లు ఉంటారు కదా. ఓకే ప్రభుజీ. అంటే నాకు ముందుది తెలియదు కదా, ఇక్కడ దాకా ఇందులో ఏమో జరాసంధుడిని గ్లోరిఫై చేస్తున్నట్టుగా అతను చాలా మంచితనంగా చెప్తున్నారు. మరి ఎందుకు ఇతనికి ఎందుకు ఇంత ప్రాబ్లం కృష్ణుడితో వచ్చిందో అర్థం వైరం అంటే కాలేదు. ఎక్కడ వచ్చిందంటే కంసుడి దగ్గరే వచ్చింది కృష్ణుడితో వైరం. కరెక్ట్. థ్యాంక్ యూ మన ముందునే ప్రభుజీ. వచ్చింది. ముందులో కంసుడిని చంపించోట వచ్చింది. అదే ఎక్కడ కంసుడితోనో రుక్మిణితోనో గొడవ అనేది నాకు గుర్తురాను. ఇంకా ఎస్, వాళ్ళందరూ పవర్ఫుల్లే. అందరూ పవర్ఫుల్ పీపుల్ బేసికలీ. ఇంకా సో మన గౌరాంగ దర్శన్ ప్రభు సెషన్స్ విన్నారా అమ్మా? కొన్నేనా? తెలుగు సెషన్స్ అన్ని మీకు గ్రూప్ లో పెడతాను. విన్నామమ్మా. అది ఆ రోజు భక్తి కోసం చెప్పారు కదా ప్రభుజీ, అది విన్నాము. అది విన్నారా? మీకు నవవిధ మార్గాలు 6-7 తెలుగు సెషన్స్ ఉన్నాయి. 6-7 పెడతాను. ఓకే, మీకు లింక్స్ అన్ని పెడతాను. ఇంగ్లీష్ కూడా 3 విన్నాను ప్రభుజీ. 4వది నాకు దొరకలేదు, కానీ తర్వాత సిరీస్ ఇందులో పెట్టారు. తర్వాత దొరికిందమ్మా సిరీస్ మొత్తం? దొరికింది ప్రభుజీ. లింక్ పంపిద్దాం అనుకున్నాను. సిరీస్ లింక్ పెట్టారు, అది లింక్ పెడదాం అనుకున్నాను, మర్చిపోయాను. నేనే చూసుకున్నాను ఆ సిరీస్. మెసేజ్ లో చూడగానే చూసుకుంటే దొరికాయి. చాలా గ్రూప్ లో పెడతారా మాతాజీ? గ్రూప్ లో పెడతారా? పెడతారు. లీలానంద్ దాస్ ఛానల్లో ప్రభుజీ ఛానల్ ఉంటుంది, డివోషనల్ ఛానల్. నేను పెడతాను ప్రభుజీ. పెట్టండి అమ్మా. తెలుగు కూడా వరుసగా పెడతానంటే పెట్టండి లింక్స్ అన్ని. సిరీస్ తెలుగు కూడా వరుసగా వచ్చాయి, అందులో లైన్ లో వరుసగా వచ్చాయి. బట్ తెలుగు అన్ని ఒకసారి వరుసగా పెట్టండి. ఇంగ్లీష్ అన్ని ఒకసారి వరుసగా లింకులు. ఇంగ్లీష్ 10 లింక్స్ ఉంటాయి, 15 లింకులు ఇంగ్లీష్ ఉంటాయి, తెలుగు 5 లింకులు, మొత్తం 20 లింకులు, 20 సెషన్స్. మొన్నట్లా క్లాస్ లో పెట్టుకుంటే అందరూ వింటారు. ఇప్పుడు అలా వరుసగా పెట్టేస్తే మళ్ళీ అన్నోటి వింటాం ఒకేసారి. అట్లా క్లాస్ లాగా పెడతానా? క్లాస్ లా అంటే అది లైవ్ పెట్టాము. క్లాస్ టైంలో అది లైవే. పద్మప్రియ మాతాజీ వాళ్ళ ఇంట్లో లైవ్ అది. ఓకే ఓకే. హరే కృష్ణ ప్రభుజీ, చిన్న డౌట్ అండి. చెప్పండి. యాక్చువల్ గా మా ఫ్లాట్స్ లోని లేడీస్ అందరం కలిసి వీక్లీ వన్స్ లలిత సహస్రనామాలు గాని విష్ణు సహస్రనామాలు గాని అలా చదువుకుంటుంటామండి. అయితే సరే నేను కొంచెం భగవద్గీత కూడా చదువుకుందాము దీంతో పాటు అని చెప్పేసి చెప్పానండి. చెప్తే సరే అని చెప్పేసి ఒక 4-5 వీక్స్ నుంచి, అంటే ఒక 10-15 మినిట్సేనండి, ఒక 3-4 శ్లోకాస్ అలా చదువుతాము. ఫస్ట్ చాప్టర్ నుంచి స్టార్ట్ చేసాము. అంటే చదివే ముందు ప్రేయర్స్ అలాంటివి ఏమైనా చేయాలండి? ఏం అవసరం? సో ఇప్పుడు ఏం చదువుతున్నారమ్మా? అసలు భగవద్గీత చదవడం అంటే శ్లోకాలు చదువుతున్నారా? శ్లోకాలు అర్థం తెలుగులో శ్లోకము భాష్యము చదువుకుంటున్నామండి. జస్ట్ ఏదో కొంచెం డిస్కస్ చేసుకుంటున్నాం ఒకరికొకరు, అంతే. అవసరం ఏమీ లేదమ్మా. నమో వాసుదేవాయ చదువుకుంటే సరిపోతుంది. ఏంటంటే జనరల్ గా ఏంటంటే భగవద్గీత పారాయణం చేసే వాళ్ళందరికీ ప్రేయర్స్ చదువుకుంటారు. ఆ బుక్ లో గీతా ప్రెస్ వాళ్ళు ఇచ్చింది. సో అందుకే వాళ్ళకి అలవాటు అది, అందువల్ల వాళ్ళు అడుగుంటారు. ఆ ప్రేయర్స్ అయితే నాకు తెలియదు. వాళ్ళేం అడగలేదండి. బట్ అవసరం ఏమి లేదు. నమో భగవతే వాసుదేవాయ 3 సార్లు చెప్పుకుని చదువుకోవచ్చు, సరిపోతుంది. ఓకే అండి. భగవద్గీత ముందు కూడా ఉన్నాయి ప్రేయర్స్ మాతాజీ. ఉన్నాయండి. బుక్ లో ముందులో ఉన్నాయమ్మా ప్రేయర్స్. సరే, బుక్ లో ఉపోద్ఘాతంలో వస్తాయి కొన్ని ప్రేయర్స్. ఒక్కసారి యాక్చువల్ గా ఉపోద్ఘాతం మొత్తం చదివించాలమ్మా. ఉపోద్ఘాతం అండి, ఉపోద్ఘాతం అది 30 పేజీలు. అది చదువుకుంటే కూడా అది చాలా ఇంపాక్ట్ఫుల్ గా ఉంటుంది ఉపోద్ఘాతం. యాక్చువల్ గా మనం కూడా భగవద్గీత పారాయణం అది తాత్పర్యాలన్నీ చదువుకుంటున్నప్పుడు కూడా ఒక్కసారి ఉపోద్ఘాతం చదువుకోవాలి. అది సెపరేట్ బుక్ కింద పబ్లిష్ అయ్యింది యాక్చువల్ గా, ఇంట్రడక్షన్ టు భగవద్గీత అని చెప్పి. చదివించండి వీలుంటే ఒకసారి. సరే ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. ఇంకా నరసింహార్తి ఎవరు పాడుతున్నారు? నేను పాడండి అక్క. స్క్రీన్ మీద పెడతాను. స్టార్ట్ చేస్తాను.
స్టార్ట్ చేయండి. నమస్తే నరసింహాయ ప్రహ్లాదహ్లాదదాయినే హిరణ్యాకాశీపోర్వక్షః శీలటంకానఖాలాయే ఇతో నరసింహో పరతో నరసింహో యతో యతో యామి తతో నరసింహ బాహే నరసింహో హృదయే నరసింహ నరసింహమాదిం శరణం ప్రపద్యే తవ కరకమలవరే నాగం అద్భుత శృంగ లలిత హిరణ్యకశిపు తను భృంగ కేశవధృత నరహరి రూప జయ జగదీశ హరే జయ జగదీశ హరే జయ జగదీశ హరే జయ నరసింహదేవ్ 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 జయ నరసింహదేవ్ జయ ప్రహ్లాద్ మహారాజ్ ప్రహ్లాద్ మహారాజ్ ప్రహ్లాద్ మహారాజ్ జయ ప్రహ్లాద్ మహారాజ్ జయ జయ ప్రభుపాద్ 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 జయ జయ ప్రభుపాద్ జయ జయ గురుదేవ్ 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 జయ జయ గురుదేవ్ నిత్య గౌర హరి బోల్ హరి బోల్ హరి బోల్ నిత్య గౌర హరి బోల్ జై నరసింహ స్వామికి జై జై ప్రహ్లాద్ మహారాజ్ కి జై శ్రీల ప్రభుపాద్ కి జై అనంత కోటి వైష్ణవ బృంద కి జై హరే కృష్ణ హరే కృష్ణ. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ ఎవ్రీబడి. సో మళ్ళీ సండే మండే మార్నింగ్ క్లాస్లో కలుద్దాము. మండే మార్నింగ్ జాయిన్ అయ్యేవాళ్ళు, లేదంటే మళ్ళీ మంగళవారం క్లాస్లో భాగవతం చదువుకుందాం. 5వ క్యాంటో ఆఖరి అధ్యాయము సరిపోతుందేమో. 29 ఎక్కువ 30 పేజీలు ఉంటుంది, అది సరిపోతుందేమో ఆ రోజు క్లాస్కి. ఓకే, హరే కృష్ణ. థ్యాంక్ యూ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. దండోత్ ప్రణామం ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ.